ఏఐతో లక్షల్లో సంపాదించే అవకాశం. మినీ 5 ఏఐ బిజినెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏఐ సర్వీస్తో మీకు తెలిసిన బిజినెస్లు ఇవ్వండి, లక్షల్లో సంపాదించండి. మరిన్ని వివరాలకు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నంబర్ 9951505134. తెలుగు చిత్ర పరిశ్రమని షేక్ ఆడించే ఒక గొప్ప సక్సెస్ ని తీసిన రాంబాయి నీ మీద నాకు మనసాయనే. నాకు మీరు చెప్తా అంటే ఓ ఎమోషన్ అనిపిస్తాను సార్. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా. నిజంగా ఒక మంచి పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ ఇచ్చారు. అంత మాట సార్. రియల్లీ స్పీకింగ్. రాజు మీరైతే రాంబాయ్ అవి లేవు సార్, అవి మనకి ఎవరు పడతారు సార్. మన ఎవరు పెడతారు, నన్ను పెడతారు. సో ఇందులో మీరు రాంబాయిని కోల్పోయారు సార్. పెళ్ళేం సార్, పెళ్ళేం సార్. హైదరాబాదు ఈ రోజు వరకు గనక మీరు ఒక్కసారి వెనకాతలకి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుందండి మీ లైఫ్? మీరు సార్ ఇప్పటికీ స్టిల్ ఈ సినిమా హిట్ అని ఉంది కదా సార్, నాకు ఇంకా అవునా అనిపిస్తాను సార్. టార్చర్ అంటే మా క్రిటికల్ కండిషన్ సార్. ఏంటదే క్రిటికల్ కండిషన్? వస్తానరా రాజమౌళి, పూరిగానే వస్తానరా నేను ఈగులో పెట్టేది. ఎక్కువగా స్ట్రగుల్ మీరు ఫేస్ చేసిన పాయింట్ ఆఫ్ టైం ఏదండి? 2015 నుంచి 2022 దాకా సార్. 5 సంవత్సరాలు సార్. ఘోరం అంటే టఫ్ సార్. అది అబ్బో అవి సార్. ఒక భరోసా ఇచ్చే అమ్మాయి ఉంటుంది చూడండి సార్. ఆ అమ్మాయి ఉన్నోడు అదృష్టవంతుడు సార్. నా పిల్లలకి వాట్సాప్ చెప్పిన ఏం చేసినా తక్కువ సార్. ఒక పని చేయండి, మీ ఊర్లో గుడి కట్టేయండి. కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. సార్ నేను ఒకటి చెప్పనా సార్, ఓపెన్ కుల్లా నేను ఎప్పటికైనా చెప్తా సార్. వేనలేని నేను ఇటు దాకా వచ్చాను కాదు. బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే 10,000 ఏంద్రా అయ్యా నువ్వు అని చెప్పి వాళ్ళ మీద కేకలేసి మీరు ఈసారే సార్ ఇయే అదేనా ఈ పాయింట్స్ ఓకే. సో అప్పుడు మీ నాన్నగారిని చిరంజీవి దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తున్నారు ఏంటి? సార్ చిరంజీవి గారు ఇప్పుడు మాకు ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా. మీ సినిమా పరంగానే కాదు, ఒక మనిషిగా కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా సక్సెస్ అయ్యారు. రాంబాయి నీ మీద నాకు మనసాయనే. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ టచ్, మై పర్సనల్ ప్రోగ్రామ్. మీ అందరికి బాగా చిరపరిచితమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నేను చాలా ఆణిముత్యాలను మాత్రమే ఇంటర్వ్యూ చేస్తానన్న సంగతి మీకు కూడా తెలుసు. ఈ రోజున మన ఈ స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ రియల్లీ ఒక ఆణిముత్యం అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయించనక్కర్లేదు. ఎక్కడో ఒక మారుమూల పల్లె ప్రాంతంలో పుట్టి ఆ మట్టి వాసనలోనే చాలా కాలం బతికి సినిమా పట్ల, సినిమా నిర్మాణం కళ పట్ల, కథా రచన పట్ల ఎంత మక్కువ పెంచుకుని, ఎంత అభిరుచిని డెవలప్ చేసుకుని, ఒక అద్భుతమైన కథను రాసుకుని, ఆ అద్భుతమైన కథని మరీ అంత అద్భుతంగా చిత్రీకరించి ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమని షేక్ ఆడించే ఒక గొప్ప సక్సెస్ని తీసిన ఒక గొప్ప సక్సెస్ స్టోరీ ఆ గెస్ట్ది. ఆ గెస్ట్ ఎవరో కాదు, రాజు వెట్స్ రాంబాయ్ అనే ఒక అద్భుతమైన కళాఖండాన్ని చిత్రీకరించిన దర్శకుడు సాయిలు కంపటి ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నాకు చాలా గర్వంగా ఉంది యంగ్ డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయడం అన్నది. మీ అందరి తరఫున ఆ డైరెక్టర్ని నేను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. శైలు గారు సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు మీరు చెప్తా అంటే ఓ ఎమోషన్ అనిపిస్తాను సార్. అంటే మీరు ఫస్ట్ రోజు నుంచి ఆడ ఏమంటారు ప్రెస్ మీట్ కాడ నుంచి మీరు సినిమా చూసిన కాడ నుంచి కానీ అంత ముందు కానీ చాలా పాజిటివ్ వైబ్ ఇచ్చారు సార్ మీరు. అది సార్ అంత పెద్ద మనసు ఉన్నందుకు మీకు నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఆ చిన్న యూట్యూబ్లో కూడా అది అయిపోయినాక మళ్ళీ ఒక వీడియో చేయడం అనేది నాకు మస్తు ఎమోషన్ అనిపించింది సార్. మా తోడు అసలు సూపర్ సార్ మీరు నిజంగా సార్. అంటే శైలి గారు ఈ సినిమా ఇండస్ట్రీలో
నేను దాదాపు చాలా కాలంగా ఉన్నా. సార్ ఎంతమందో డైరెక్టర్లు ఇండస్ట్రీకి రావడం, కళాకారులు, డైరెక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, రైటర్లు కానీ, సింగర్లు కానీ, మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, ఎంతమంది జీవితాల్లో చూశానండి నేను. సార్ అది చూసిన దాంట్లో కొంతమందిని చూడగానే ఇది గ్యారంటీ అనే ఒక ఫీలింగ్ నాకు వస్తుంది. సార్ సార్ ఆ ఫీలింగ్ మీ సినిమా చూడగానే నాకు వచ్చిందండి. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ చూసి మీ నందిపాటి వంశీ గారు నాకు పంపించి దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగాడు. సార్ అడిగితే నేను వెంటనే ఏం రాసి పంపించానో ఇప్పుడే మా ప్రేక్షకుల ముందే చదివి వినిపిస్తాను. నేను అంటే హిట్ అయిన తర్వాత మాట్లాడడం కాదండి, సార్ మీ ఒపీనియన్ ఏంటని అడిగితే రాసి పంపించా. ఎప్పుడు ఎన్నో తారీఖునిది? 13 నవంబర్. మీ సినిమా ఎప్పుడు రిలీజ్? 21 సార్. కదా, Yes. 1 వీక్ ముందు నేను రాసాను. ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గర్భసంచి, యాసిడ్, టాక్సిక్ లవ్ రిలేషను, ఆర్గానిక్ రూటెడ్ వాతావరణం, రియల్గా జరిగిందనే ఫీలింగు, ఇవన్నీ సినిమాకి ప్లస్ పాయింట్స్. పెద్ద సినిమాల గందరగోళంలో కొత్త ముఖాలు, కొత్త కథనం, మంచి మ్యూజిక్. ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పలేను, కానీ హిట్ మాత్రం గ్యారంటీ. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. అంత బాగా తీశారు సాయిల్ గారు మీరు. సార్ అరమరికలు లేకుండా, హిపోక్రసీ లేకుండా చెప్తున్నా. సార్ సార్ మీరు చాలా అద్భుతంగా తీశారు సినిమా. థ్యాంక్ యూ సార్. కానీ నాకు నా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్, ఇంటరాగేషన్స్, ప్రాసిక్యూషను, కాంట్రవర్సీలు ఉండవండి. థ్యాంక్ యూ సార్. కానీ మీ జీవితంలో నిజమైన పొరలు వాటిని విప్పి చెప్తే చాలామందికి ఉపయోగపడతాయి. సార్ ఓహో, శైలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడా, అయితే మనం కూడా ఫేస్ చేసినా గాబరా పడక్కర్లేదు, నిలబడాలి జీవితంలో. సాయిలు ఎలాగ నిలబడ్డాడు, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలా తట్టుకున్నాడు సార్ అనేవి మీ తర్వాత ఈ సినిమా పరిశ్రమకు వచ్చే యువ దర్శకులకి ఒక మార్గదర్శకంగా ఉంటే చాలు. నా ఇంటర్వ్యూకి అది సార్థకత. సార్ అండ్ నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే, ఒక చదువు లేని చోట, ఒక నాగరికత తెలియని చోట, ఏ అండదండ లేని చోట అక్కడి నుంచి సినిమా పరిశ్రమకి రావాలి అని మీకు అనిపించిన అసలు ఆ మూమెంట్ ఏంటి? మిమ్మల్ని ఏ విధంగా, ఏది, ఏ శక్తి, ఏ ఆశ మిమ్మల్ని అలాగ ఫోర్స్ చేసేయండి? సార్ నాకు మా నాన్న చిరంజీవి గారి ఫ్యాన్ సార్. ఆ హిందూ వదన కుందలదన పాటలు నాకు తెలియదు సార్, నేను పుట్టలే. అంటే మా నాన్న వయసులో, మంచి వయసులో, మన ఇప్పుడు కొట్టుకాడి పోతాం కదా సార్, కొట్టుకాడి పోతే ఆడ పాటలు రేడియోలో వచ్చేటి అట, అవి డ్యాన్స్ చేసేటోడు మా నాన్న. చిరంజీవి గారు అంటే ఫ్యాన్ సార్. బెల్ బటన్ పాయింట్లు వేసి ఏమంటారు వేసి కిక్ బాక్సింగ్ చేసేటోడు సార్. మన చిరంజీవి గారు వేసి అది చేసేటోడు అని మా వాళ్ళందరూ చెప్పారు, నాకు తెలియదు, నేను పోరాగానే ఉండే. సో అప్పుడు మా నాన్న ఏంటంటే అది సినిమాలో తీసుకుపోయాడు సార్. ఇక అప్పుడు నా చిన్నతనం అంటే చూడాలని ఉంది. మన దీని పేరు ఏం పేరు, అన్నయ్య, ఈ సినిమాలో తీసుకుపోయాడు సార్. అట్లా సినిమా అలవాటు చెప్పించిండు మా నాన్న. ఇక ఆ తర్వాత నాకేందంటే, ఇక నేను కూడా సినిమా అంటే ఆ తర్వాత ఏమైందంటే సార్, మాకు ఇంట్లో మా నాన్న మళ్ళీ మ్యూజిక్ ప్లేయర్ పెట్టేటోడు సార్. ఈ పాటలు అవి కూడా కొంచెం అంటే మన యువరాజు, బద్రి, ఈ చిరంజీవి గారి పాటలు, ఆ ఆటకాల పాటకాలు ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఆ పాటలు అవి పెట్టేటోడు. అవి ఎక్కిపోయినాయి సార్. ఆ తర్వాత నేనేందంటే ఈ మన వార్తాపత్రిక ఉంటుంది కదా సార్, అలా చదివేటోడిని. ఇప్పుడు సార్ మీరు వచ్చి నన్ను అడిగారు అనుకో ఎవరన్నా, అది సినిమా హీరో ఎవరా అంటే, నేను హీరో కాదు, మొత్తం బయోడేటా మొత్తం చెప్పేటోను సార్. అంత అంటే నన్ను ఎవడన్నా అడిగితే నేనే మొత్తం చెప్పాలా, ఇక ఇంకొకడికి పోయి అడగొద్దు ఇక అన్నట్టు మొత్తం ఎదేటోండి సార్. ఏ హీరోయిన్ ఎవరు, సినిమాటోగ్రాఫర్ ఎవరు, టైటిల్స్ అన్ని చెప్పి మొత్తం చెప్పేటోండి సార్. పోయి అమ్మ ఏంద్రా వీడు అనుకుని అట్లుండేటోళ్ళు సార్. ఆ తర్వాత అది ఏమైందో తెలియదు కానీ ఈ మనకి సైకిల్ ఉంటుంది కదా సార్, క్యాంచి ఉంటుంది కదా ముంగట ఒక బొంగు, దానికి సినిమా పేర్లతో వస్తాయి కదా సార్. అటొక సినిమా పేరు, ఇటొక సినిమా పేరు, పచ్చ పట్ట ఒకటి ఉంటుంది, ఇట్లా ఫిట్ చేసి ఉంటుంది. దాని మీద నేను టైటిల్ చూసేటండి సార్. అంటే అప్పుడు మనకి సైకిల్ దొరుకుతుంటే అయ్యాయి కదా సార్, పెద్ద సైకిల్ అట్లా పెద్దవి, వాటి మీద నేను టైటిల్స్ రాసుకునేటువంటి సార్. నేను నార్మల్గా ఇప్పుడు అంటే అవి చెప్పొచ్చు కదా సార్. అప్పుడు ఏదున్నా చెప్పాలి మీరు. సరే సార్, ఏదున్నా అయితే దాచుకోకూడదు. లేదు సార్, దాచుకోండి సార్, మీ కాడ నేను దాచుకోండి సార్. అయితే మన యుగంధర్ అని ఒక కథ రాసుకున్నాను, యుగంధర్ అని టైటిల్ రాసుకున్నా సార్. అప్పుడు మన ఎన్టీఆర్ గారు సార్, జూనియర్ ఎన్టీఆర్, మన జూనియర్ ఎన్టీఆర్. నాకు ఉన్నది తెలియదు సార్ ఆ పేరు. మా క్లాస్లో మా ఫ్రెండ్ గారి పేరు యుగంధర్, పలకడానికి మస్తు ఉండేది ఆ పేరు.
నాకు మన పెద్ద ఎన్టీఆర్ గారికి నాకు తెలియదు అది. ఉమ్. యుగంధర్ రాసుకున్నా. తర్వాత బాస్ అని రాసుకున్నా చిరంజీవి గారికి. మళ్ళా దీని పేరు పంజా రాసుకున్నా. ఇవన్నీ రాసుకున్నా సార్. అవి కూడా మనం చిన్నగా మనం 6వ తరగతి 7వ తరగతి రాసాను సార్. కట్ చేస్తే నా 9వ తరగతిలో మన మన నాగార్జున సార్ది బాస్ వచ్చింది సార్. అరే అమ్మ బాస్ వచ్చింది రా, మనం రాసుకున్న టైటిల్ అనిపించింది. ఆ తర్వాత నా బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకో 2011లో సార్. అప్పుడు పంజాబ్ వచ్చింది సార్. ఇక మనం సింక్ అయినా రా నాయన సినిమాకి అని చెప్పి అది ఉండే సార్. అది ఫస్ట్ కేలే ఉండే. అట్లా కొంచెం మిమిక్రీ ఇష్టం అవన్నీ ఉండే. సో అట్లా అది ఫామ్ అయ్యింది సార్. ఫామ్ అయ్యి ఈడి దాకా వచ్చింది సార్. మిమిక్రీ చేసేవారు అప్పుడు మిమిక్రీ 33 వాయిస్లు చేస్తాను సార్. 20 వాయిస్లు చేసి లేదు, మీరు 2 వాయిస్లు చేయండి సార్. ఇప్పుడు కాదు బలివర్లో ఉన్నారు మీరు. మీలో ఉన్న కళలు చచ్చిపోకూడదు సార్. అది పోయింది సార్, మాట మొత్తం పోయింది సార్. అరిసి ఇంకోటి ఏంటంటే అది చాలా సంవత్సరాలు సార్ బంద్ చేసి. బీటెక్ ఇంటర్మీడియట్ తోనే ఖతం అయిపోయింది సార్ మిమిక్రీ అనేది. అప్పుడు మొత్తం అట్లా. ఎంతవరకు చదివారు సార్? బీటెక్ సార్. బీటెక్ చేశారు. బీటెక్ అయిపోయింది సార్. ఎక్కడ చదివారు బీటెక్? మన ఖమ్మం కారపల్లి కాలేజ్ ఉంటుంది సార్. అవును. ఆడ శ్రీకవిత కాలంలో బీటెక్ చేసింది సార్. అక్కడ చేశారు. బీటెక్ చేసి ఇటు వచ్చింది సార్. 2014 అయిపోయింది సార్. డైరెక్ట్ ఇటు వచ్చింది సార్. 2014లో డైరెక్ట్ హైదరాబాద్ వచ్చింది సార్. ఇక్కడ ఎవరు లేరు కదా, ఎలాగ ఏం చేద్దామని వచ్చారండి? అంటే నేను అంత ఇక 2000 బీటెక్లో జాయిన్ అయినా కదా సార్. బీటెక్లో జాయిన్ అయినాక 2010లో అయినా. 10 అయినాక ఇక షార్ట్ ఫిల్మ్స్ రాసేది సార్. ఆ ఇంట్రెస్ట్ వచ్చింది కథ రాయటం. అవి ఫస్ట్ టైటిల్ పెట్టుకోవటం, దాని కథ రాయటం అట్ట అయితే నాకు తెలియదు సార్. మా ఊర్లోకైనా ఆల్రెడీ ఇక్కడికి కూర్చున్నాడు మన రమేష్ అన్న ఉంటాడు సార్. అది తెలిసిన అన్న. ఆయన ఏంటంటే ఇక్కడ నాగార్జున గారి సినిమా, దాని పేరు ఏం పేరు సార్, గ్రీక్ వీరుడు సార్. గ్రీక్ వీరుడికి సినిమా పనిచేస్తాడు సార్ రమేష్ అన్న. అయితే నేను అప్పటి నుంచి ఇక కొంచెం ఆ ఊళ్ళో పెట్టి షార్ట్ ఫిల్మ్ చేస్తాను. ఊళ్ళో పోయి కెమెరా పెడితే మంది వచ్చి చూస్తాంటే ఎట్లా అనిపిస్తుంది సార్. ఏమో మనం చూస్తారా అట్లా కొంచెం ఊర్లో నేను పిల్లగాడు ఇది అనుకుంటే ఆయన శివం దాకా పోయింది సార్. రమేష్ అన్న ఆయన అక్కడికి పోయేసరికి రమేష్ అన్న ఏం చేసిందంటే, ఏం తమ్ముడు ఏంటంటే ఇట్లా సంగతి అన్న అంటే, అవును అన్నాడు. ఎందుకు తమ్ముడు అన్నాడు. అంటే నార్మల్ అన్నమాట. అంటే కష్టాలు ఉంటుంది తమ్ముడు, ఏం వద్దులే చదువుకో ఫస్ట్ అన్నాడు సార్. నేను అట్లే అని చెప్పి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది. ఇక అప్పుడు యూనినర్ సిమ్ ఉండే సార్. యూనినర్ సిమ్ ఉండే కదా సార్ అప్పుడు 2011-12 ఆ టైంలో. కాల్ టు కాల్ మొత్తం కొట్టుడే అంటే ఫ్రీ ఉంటుంది కదా సార్. ఇక ఆయన తోటి ఇక మొత్తం రోజు నెంబర్ తీసుకొని చిన్నగా ఇక అది 1 గంట 2 గంటల డిస్కషన్ అయ్యింది సార్ రోజు. ఆయన థాట్స్ నేను అట్లా మొత్తం అయిపోయింది. ఆయన ఇక నా బీటెక్ అయిపోయింది అన్న, నేను వస్తానా అన్న. వద్దురా అన్నాడు. మళ్ళా నీకు తెలియదురా ఇక్కడ ఘోరంగా ఉన్నది పరిస్థితి, వద్దు అంటే వస్తానా అని చెప్పి బీటెక్ అయిపోగానే పోయినా సార్. వచ్చిన ఇంటికి వచ్చేసరికి తిట్టిండు సార్ మనోడు. ఏం చేసి వాడు ఆయన ప్రొడక్షన్ మన వల్లభ గారు అన్నారు కదా సార్, కేఎస్ రామారావు గారు సార్. వాళ్ళ పిల్లగంతో సార్తో అలెగ్జాండర్ ఆ సార్తో సినిమా ఆ సినిమా చేస్తాడు. క్యూరుడి అన్ని చేసేటోడు సార్. అప్పుడు వచ్చిన కొత్తలు అట్లుండే. ఇక అన్న ఆది చేస్తాం, ఇక అన్న ఉన్నాడని ఒక ధైర్యంతో వచ్చిన. ఇక 5,000 ఉన్నాయి కదా సార్. 5,000 తోటి మనం బొచ్చడు బతకచ్చు అనుకున్నా. కానీ మనోని తెలుసు కదా సార్ ప్రాక్టికల్గా. అరే 5,000 ఉంచుకోరా, యాడికాడి తిరుగుతూ ఉంచుకో, అవి తర్వాత అమ్మలు పంపుతారు అనుకుంటాను అంటే, పంపుతారన్న అయిపోతా చూడు, అవకాశం అవుతా చూడు, డైరెక్టర్ అయితే చూడు అని చెప్పేటోడు. అప్పుడు మావాడు నవ్వేటోడు, ఈడేంద్రా ఇట్టున్నాడు అని చెప్పి అట్లా ఉన్నాడు సార్. ఆయనే ఫస్ట్ తీసుకొచ్చిండు. ఆయనే ఫస్ట్ అవకాశం 2014లో వచ్చిన సార్ అక్టోబర్లో. 2015 నవంబర్లో ఫస్ట్ సినిమా అవకాశం వచ్చింది సార్. ఏ సినిమా? మన హిమజా గారు ఉంటారు సార్, బిగ్ బాస్. ఆ మేడం మెయిన్ లీడ్ సార్. జా అనే ఒక సినిమా సార్. సైద్ రెడ్డి గారు డైరెక్టర్ సార్. సో అట్లా ఫస్ట్ 1 ఇయర్ తర్వాత ఒక అవకాశం వచ్చింది సార్. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏడిగా. అవును సార్, ఏడిగా అన్న కూడా ఉండే. సో ఇట్లా మేము ట్రావెల్ అవుతా ఉన్నా సార్. ఆ సినిమా చేసిన, ఆ సినిమా మొత్తం నేనే సార్. లాస్ట్ కంటిన్యూటీ అన్ని మొత్తం నేను ఒక్కనే ఉన్నా. అదంతా అయిపోయింది. ఇక ఆ సినిమా అంటే ఫస్ట్ ఒక సినిమాకి పనిచేయడం అనేది, ఆ సెట్ అదంతా యూనిట్ గాను ఆయన చూసి ఇక ఎక్కలేని ఆనందం ఉండేది సార్, మస్తు అనిపించేది. సో అట్లా ఫస్ట్ సినిమాకి ఛాన్స్ వచ్చింది సార్ 2015లో. 16 ఇంకా నార్మలే సార్. మళ్ళా నార్మల్ అంటే ఇంకేం రాలేదు సార్. మళ్ళా మరి లైఫ్ ఇంకా రూములనే సార్. అంటే అప్పంటే అమ్మోళ్ళు పంపిరు 1 సంవత్సరం. అంటే అప్పడగొట్టం, అమ్మోళ్ళని 1 నెల అడిగితే ఇంకొక నెల అడగకపోవటం, అప్పడగొట్టం, రూమ్లో కూర్చోవడం, రాసుకోవటం. అప్పుడే ఇది రాజురాంబాయి లైన్ అనుకున్నా సార్ 2016లో.
ఓకే. తర్వాత నుంచి ఇంకా 2017 అది ఘోరమైన పీరియడ్ సార్. ఇంటికి పోయినా కొంచెం ఇబ్బంది గట్టిగా మస్తు ప్రాబ్లం అయ్యి ఇంటికి పోయినా సార్. డబ్బులు లేవు. పైసలు లేక ఇంటికి పోతే మా వాళ్ళు అన్నారు ఎందుకు లేరా మళ్ళీ అన్నారు. పోరా ఏం కాదు అన్నారు. అంటే కొంచెం మునిగినావుగా ఇక ఏం కాదు పో అని చెప్పి మా నాన్న కొంచెం ఉండే సార్. సినిమా ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన చిరంజీవి ఫ్యాన్ కదా. పోరా అంటే అది మీరు ఇక్కడ సక్సెస్ అయితే ఆయన చిరంజీవి గారి దగ్గరికి వచ్చేయచ్చు. సార్ అబ్బా అది నిజంగా ఉన్నా సార్ మా నాన్నకి. అయితే ఇక అట్లా పోరా అన్నాడు. మళ్ళీ వచ్చింది సార్. మళ్ళీ వచ్చినా ఇక అంతే సార్. 2017, 18, 19 టార్చర్ అంటే ఏమో క్రిటికల్ కండిషన్ సార్. ఏంటి అదే క్రిటికల్ కండిషన్ అంటే మెంటల్ సంఘర్షణ. ఇక్కడ ఉండాలా వెళ్ళాలా, ఇక్కడ ఉండిపోయిన ఏంటి నేను. అవును సార్. అంటే మళ్ళీ తిరిగిపోదాం అనుకున్నా సార్ నేను. అంటే పైసలు ఏం లేవు, ఎట్లా బతకాలి నేను. నా తోటి ఉన్న వాళ్ళందరూ అమెరికాలల్లా, ఆస్ట్రేలియాలల్లా అంటే జాబులు వచ్చి సాఫ్ట్వేర్లు కొట్టి కార్లు, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుడతారు. అంటే ఏమంటారు పిల్లలు ఉన్నారు. మనకేమో ఆల్రెడీ చదువు అయిపోయి అప్పటికే సార్ 2014 5 సంవత్సరాలు అయింది సార్. ఏమీ లేదు. ఇంకా మా అమ్మోళ్ళు ఇక అప్పటి నుంచి కొంచెం బాధపడతా ఉన్నారు సార్. అంటే ఇక ఏం తిరిగినా ఏం వర్కౌట్ కట్టలేదు సార్. అప్పుడు ఏడికి పోయినా అంతే. నేను శ్రీకాంత్ అడ్డాల సార్ కాడికి పోయినా. శ్రీకాంత్ అడ్డాల సార్ శ్రీకాంత్ అడ్డాల ఆ సార్ పాప మంచోడు సార్. అంటే ఆ సార్కి తగ్గట్టు నేను రాసుకున్నా, నచ్చింది అన్నాడు, రాబోస్ అన్నాడు సార్. మళ్ళీ కొంచెం ఇంకా టీం ఉంటుంది కదా సార్, మనం ఫ్రెషర్ ఎట్లా కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళని తీసుకున్న తర్వాత ఇక నేను కొంచెం అంటే సార్ని అర్థం చేసుకొని సర్లే సార్కి నేను మనం నచ్చమేమో అంటే సార్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇక బయటకు వచ్చింది సార్ 2017లో. మళ్ళీ తర్వాత ఇంకా వేరే టైల్స్ తీసుకున్నాం సార్. వేరే ఒక మన ప్రశాంత్ సార్ ఉంటాడు బర్కత్పుర. ఆ సార్ కొంచెం మన ఏమంటారు స్క్రిప్ట్ రాస్తూ ఉంటాడు సార్. బతకడం కోసం ఇంకా ఆడపోయినా మళ్ళా. సో ఆడ కొంచెం కొన్ని రోజులు పని అంటే మనం సినిమా చేద్దామని వచ్చినాం. సినిమా ఉండాలా మళ్ళీ ఇట్లాంటివి ఎందుకు అని చెప్పి బయటికి రావటం. సో మళ్ళీ డబ్బులు ఇచ్చేటోడు సార్ ఇచ్చేటోడు సార్. కానీ మళ్ళా ఏనో ఇది కాదుగా, అది ఒక లైక్ జాబ్ అనిపించింది. అంటే ఇది లేదు, ఎంజాయ్మెంట్ ఇది లేదు అది అని సార్కి పాపం సార్ మంచివాడు సార్ ఇలా పరిస్థితి అంటే పోరాన్ని ఇష్టంలో అన్నాడు. బయటకు వచ్చి మళ్ళా ఎత్తుకోవటం సార్. ఇక మొత్తం ఏం వెతుక్కుంటారు, ఏం తెలిసి వెతుక్కుంటారు, ఏం వెతుక్కున్నారు. ఇక అంతే సార్. అవకాశం సార్. ఒక్క సినిమా అంటే ఏదైనా ఆపర్చునిటీ రైటింగ్ అయినా నేను రైటింగ్ నేర్చుకున్నా సార్. దానికోసం అవకాశం వస్తే రైటింగ్ డిపార్ట్మెంట్ అని వచ్చిన డైరెక్షన్ డిపార్ట్మెంట్, కానీ రైటింగ్ కూడా నేర్చుకున్నా ఇక దానివల్ల బతకడం కోసం. సో అట్లా 2 వచ్చినాయి. ఇక ఎక్కడ మళ్ళీ కనెక్ట్ అయ్యారు మీరు? మళ్ళీ అప్పుడు శ్రీకాంత్ సార్ అయిపోయినాక 2018 సార్. 2018లో మన నీది నాది ఒక కథ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఏమైందంటే నేను అన్న కోసం ఎదుగుతానే మనకు దొరకలే, అంటే కాంటాక్ట్ దొరకలే, ఏం దొరకలే. అది అట్లా పోతాను ఎవరు లేరు. మెసెంజర్ ఉండే సార్ అప్పుడు. మెసెంజర్లో నేను మెసేజ్ పెడితే అన్న రిప్లై ఇచ్చిండు. వేనన్న రిప్లై ఇచ్చినాక మరి కొన్ని రోజుల తర్వాత ఇక మన అన్న బిజీ ఉండి దానివల్ల ఇక మళ్ళీ లేదు సార్. మళ్ళీ రిప్లై అయ్యలే. ఎట్లా అనుకున్నా. ఆ తర్వాత ఏమైందంటే మా పక్కన మన మైబాద్ ఉండే, మైబాద్ పక్కన చక్రి సారు కంబాలపల్లి కదా సార్. అవును. ఆడ మా ఆ ఊర్లో ఒక తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు మాకు, రాజశేఖర్ అని. ఆ రాజశేఖర్ అని అన్న ఏం చేసిండంటే, అరే నా దోస్త్ ఒకడు ఉన్నాడు, ఆయన సురేష్ బొబ్బిలి, ఆయన నువ్వు కలువురా, నేను నెంబర్ ఇస్తా పంపుతా అంటే అంటే ఇన్ని తిరిగినాం కదా సార్. అన్న ఇస్తాడంటే లేదు ఇస్తాడు అనేసరికి అప్పుడు ఒకసారి మాట్లాడితే రా అన్నాడు. అప్పుడు సురేష్ అనేది మా అబ్బాయి జరుగుతాను సార్ 2018లోనే. ఆ టైంలో జరుగుతుంటే పోయినా సార్. అన్న ఇట్లా పరిస్థితి అన్న ఇట్లా అన్నా అంటే సరే బ్రో కలుద్దాం అని చెప్పిన. అట్లా అన్నతో ట్రావెల్ అయ్యి మనోడు నాకు అంటే అక్కడ జూబ్లీ టెల్ ఉండే సార్ స్టూడియో మన ఏడు ఉంటే, ఆ స్టూడియోలో పోయి ఉండేటోని అన్న ఇక నాకు చూసిండు సార్ పాపం. చూసి లేదని ఒకసారి మాట్లాడిపిస్తా అని చెప్పి వేనన్నతోటి మాట్లాడిపించింది సార్. అప్పుడు ఇక అన్న ఇట్లా సంగతి అన్న అంటే అవునా తమ్ముడు కలుద్దాం అన్నాడు. అదే రోజు సార్ అన్న మళ్ళీ దొరకడు. విరాట పర్వాన్ని కూడా ట్రై చేసింది సార్, దొరకలేక. అంటే 2018 అయిపోయింది సార్, 2019 అయిపోయింది, 2020 అయిపోయింది. అప్పుడు లాక్డౌన్లో వచ్చాయి కదా సార్ 2 సంవత్సరాలు. అవి అయిపోయినాయి. ఇంటికానే ఉన్నా. అది ఇంటికాడ ఇంకా ఇక అది మళ్ళీ ఇంటికాడ ఉండటం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కదా సార్. మళ్ళీ లాక్డౌన్లో ఉండటం, ఏం పని లేక అందరు పనిలో పోతానో మనం ఇంటికి ఉండటం, అట్లా ఇబ్బంది పడ్డా. ఎప్పుడైతే విరాటపురం అయిపోయిందో అప్పుడు సురేష్ అన్న నెంబర్ ఇచ్చాడు సార్. సురేష్ ఎమ్మటే నాకు ఆ కాంటాక్ట్ అయ్యడం మిస్ కావద్దని వేనానికి ఉన్న లైన్ చెప్పింది సార్. వాడు అరే మంచిగా ఉన్నా తమ్ముడు, ఒకసారి నేను చెన్నైలో ఉన్నా, ఇంటికి వచ్చినాక హైదరాబాద్ వచ్చినాక వెళ్దాం తమ్ముడు అన్నాడు సార్. అప్పుడు
పోయి అన్నకి ఇట్లా సంగతి అంటే నచ్చింది అన్నాడు సార్. ఐడియా బాగుంది అనగానే నేను రాసుకుంటా కదా సార్ సీన్లు, అలా నాకు హైలైట్ సీన్లు ఉంటాయి కదా సార్, ఇది వర్క్ అవి టప్ప పోయి నాకు అక్కడ పైసలు. నేను ఇక్కడ పని చేసిన కదా సార్ ఇప్పుడు మన ఆ తర్వాత ఇంటికి వచ్చినాక మన లాక్డౌన్ తర్వాత ఒక సినిమా పనిచేసింది సార్ రాజ్ విరాట్ అన్న దగ్గర, బొమ్మ బ్లాక్ బస్టర్ ఒక సినిమా ఉండే సో నందు గారిది. సో ఆయన చేసిన పైసలు కొంచెం దాచుకున్నా, అవి దాచుకొని ఒక 30,000 దాచుకున్నాయి, అవి డెమోకి పెట్టుకున్నా సార్ నేనే. నా ఫ్రెండ్స్ 2-3 హెల్ప్ చేశారు సార్ వాళ్ళు కూడా. సో వాళ్ళు ఆ పైసలతో డెమో చేసుకొని అన్న నచ్చింది అన్న ఒకసారి నేను డెమో చేసిన చూడన్నా అని చెప్పింది సార్. అన్నకు అది 30,000 బాగా తీసినవరా, ఇంకుంటే మంచిగా ఉండే కానీ సూపర్ అని చెప్పి మెచ్చుకున్నాడు సార్. ఆ డెమో పట్టుకుని తిరుగుతా ఉన్నా స్టార్ట్ చేసింది సార్. ఎవరెవరికి చూపించారు అది? మన చాయ్ బిస్కెట్ మన అనురాగ్ సార్ అంటాడు అనురాగ్ అన్న బాగా నచ్చింది సార్. కథ చెప్తే కొంచెం క్లైమాక్స్ కొంచెం మారవరాదు పోసన్నారు సార్. బట్ అన్న కొంచెం ఉండే, లేదు సార్ ఇది ఉంటేనే కొంచెం అని చెప్పేసి అన్న. ఇక సార్ నాకు అర్థం ఏంటంటే అన్న కొంచెం నేను తీసుకోలేకపోతాడేమో అని చెప్పి నేనే బయటకు వచ్చాను సార్. అట్లా అంటే నేను మిమ్మల్ని సరిగ్గా తీసుకోవట్లేదు అంటే ఆ క్లైమాక్స్ కి మనోని కొంచెం ఎక్కట్లేదేమో అని చెప్పేసి ఆ దాంతో మళ్ళీ మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి బయటకు వచ్చాను సార్. అట్లా బయటకు వచ్చి ఇంకా వేరే కాడ హీరోలకి చెప్పాను సార్. ఏ హీరోలకి చెప్పారండి? మన సుమంత్ ప్రభాస్ ఉన్నాడు కదా సార్, సుమంత్ మనోడికి చెప్పిన, మనోడు చాలా ఎగ్జైట్ అయ్యిండు. మేము ఫేమస్ సార్, మనోడు కొంచెం ఎగ్జైట్ అయ్యిండు. తర్వాత మరి ఇక ఏమైందో ఏమో సార్, అది మనోడు రెస్పాండ్ కాలేదు. తర్వాత మన పెదకాపు సినిమా ఉన్నది సార్, ఆ పెదకాపు హీరో ఉన్నాడు కదా సార్. అవును, వాళ్ళ ప్రొడ్యూసర్ గారు అబ్బాయి. అవును సార్, మన ఆ హీరోకి చెప్పింది సార్. అసలు ఆయన కొంచెం వేరే జోనర్లు ఉండే, ఇది నాకు వర్కౌట్ కాదని చెప్పిండు, అట్లా అయిపోయింది సార్. తర్వాత సుమా గారు అబ్బాయి మొగిలి, ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన కూడా సేమ్ సార్ ఎక్కట్లే బ్రో అన్నాడు. సో ఇక సరే అది ఏమవుతుంది అని చెప్పి ఇంక ఇట్లా ఇది ఉన్నాయి సార్ ఇవన్నీ. అప్పుడు నాకు ఇక సరే వద్దు మనం ఎందుకులే అని చెప్పి ఈ క్యారెక్టర్కి ఎవడైతే ఉన్నాడో కొత్తోళ్ళతోనే పోతా. ఎందుకంటే మళ్ళీ అది కొత్త కథ, కొత్త వాళ్ళతో చెప్తేనే ఒక ప్రపంచం కనిపిస్తుంది. తెలిసిన వాళ్ళతో వెళ్తే మళ్ళీ వాళ్ళే కనిపిస్తారు, వాళ్ళు కనపడతారు. అది వాస్తవం సార్. అందుకనే ఇక దాన్ని వాళ్ళని పక్కన పెట్టి చలో తీ అని చెప్పి మళ్ళా వీళ్ళని అఖిల్ని ఇక అప్పటి నుంచి ఇక అఖిల్ ఎలా వచ్చాడు? అఖిల్ ఎత్తుకుతాను సార్. అంటే ఈటి విన్నుళ్ళు ఓకే అయ్యారు, మన వేనన్న అయిపోయింది, ఓకే చేసిండు సార్, అయిపోయింది, నచ్చింది. అప్పుడు ఏమంటే బిట్టు అని ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు బిట్టు, మన బిట్టు. సో ఆ బిట్టు ఏం చేసిండంటే ఇట్లా మనకి చాలా ఫోటోలు చూపించిండు, ఎక్కట్లే డాడీ అని. అంటే నాదేందంటే ముఖంలో కనపడాలి సార్, ఆ చిన్న ఏమంటారు బల్బ్ పాయింట్ ఏమంటారు అది కనపడితే వాడు యాక్షన్ ఒక 30% చేసిన 70% ఫేస్లో అది కనపడితే బతుకుతాను సార్ అని నాకుంటుంది సార్. అది కదా మీ డైరెక్టర్ గా మీ విజన్ అది? నా విజన్ అది సార్. ఎందుకంటే మనం తయారు చేయడం కంటే వాడే అట్లా ఉండటం బెటర్. కరెక్ట్ మాట. తయారు చేయడం కంటే అటుంటే బెటర్. కరెక్ట్. సో నేను అందుకనే అట్లా పెట్టండి సార్. అది అనుకున్నా మనోడు కరెక్ట్గా వచ్చి ఫోటో చూపించిండు. గీతార్ట్స్లో మనోడు పనిచేసేటప్పుడు అఖిల్ బిట్టుకు పరిచయం అంట. సో నేను అప్పుడు ఏం చేసిందంటే ఇక బాగున్నాడు చలో అని ఫిక్స్ చేసింది సార్ అఖిల్ని. ఆ తర్వాత మా హీరోయిన్ అని దారుణ సార్, నాకు సాయి పల్లవి ఇవ్వాలనుకున్నా సార్, జూనియర్ సాయి పల్లవి ఎక్కడ దొరికింది. నేను ఇంక అప్పుడు అన్నతో అనేది, అన్న సాయి పల్లవి చెల్లెన్న మాట్లాడదాం అన్న. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు మీరన్నా అనేటోడు, తిట్టేటోడు సార్. ఇట్లా బాగా నాయన అని చెప్పి అన్నాక అప్పుడు ఈ ఎతుకుతాను సార్. మొత్తం ఇట్లనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు సార్, బొచ్చడి అమ్మాయిలు వచ్చారు. తిట్టేటోళ్ళు ఏంది ఆయన కళాకారాన్ని తిత్తనం అయిందని చెప్పి తిట్టేటోళ్ళు సార్. అట్లా తిట్టేటోళ్ళు. ఒక్కరోజు దేవుని దయ ఎట్లున్నదో మరి ఆ రోజు, కానీ మార్జీ అని ఒక ఉంటాడు సార్ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ వల్ల ఒక ఈ మన తేజస్వి ఫోటో రీల్స్ వచ్చింది సార్. తేజస్వి మన రాజమండ్రిలో షార్ట్ ఫిల్మ్ చేసేది, అట్లా ఇది వచ్చింది. ఈ ప్రొఫైల్ వచ్చేసరికి మస్తు ఉన్నది. అరే కరెక్ట్ ప్రాపర్ విలేజ్ గర్ల్, టీనేజ్ లెక్క ఉన్నది, ఆ చిన్న ముట్యాలు ఉన్నాయి, పక్కా ఈమెరా ఫిక్స్ అని చెప్పి అనుకున్నాను సార్. అట్లా తేజస్వి ఫిక్స్ అయింది సార్. చైతు ఎట్లా వచ్చాడు సినిమాలోకి? సార్ చైతు గారిది ఇంకో కోణం సార్.
మేము ఏంటంటే అలా నిజంగా బేసిక్గా మీరు ముందు ఆయన్ని అనుకున్నారు? లేదు సార్, లేదు లేదు. ఎవరిని అనుకున్నారు? ఫస్ట్ ఇంకా అనుకోలేదు సార్. అంటే అది ఈ కాలు కొంచెం మంచి ఫిజికల్ గా ఇది ఉండదు సార్, హ్యాండిక్యాప్ కదా. హ్యాండిక్యాప్. సో దానికి ఏమనుకున్నా అంటే ఒరిజినల్ లెవెల్ తీద్దాం అనుకున్నా సార్. ఎందుకంటే అంత అంటే నడిచిన ఏం చేసినా రియలిస్టిక్ ఉండాలా, అంత ప్రాపర్గా ఉండాలని చెప్పి నేను అంటే నేను ఏమన్నాడు, అరే ఆగ్రా మనం తెప్పిద్దాం అంటే నాకు ఆ ఫౌండేషన్ ఉన్నారా వాళ్ళకి ఒకసారి ఆ సంఘాలకి చెప్దాం అని చెప్పి కొంతమంది వచ్చారు సార్. వస్తే కుంటుతారు కానీ యాక్టింగ్ చేయట్లేదు. ఇది దీని మీద ఫోకస్ ఉంటుంది, దాని మీద ఉండట్లే యాక్టింగ్ మీద. అమ్మతోడు వీళ్ళు ఇట్లున్నారు ఏంద్రా అనుకుని అన్న వీళ్ళు ఇట్లా సంగతి అని అంటే మరి ఏం చేద్దాం రా అంటే సరే అని చెప్పినాక అప్పుడు మనోడు వచ్చింది సార్, చైతు గారు. అప్పుడు కొంచెం మనోడు ఘోరంగా ఉండే, ఇంత ఇంత బాడీ వేసుకొని మొత్తం మొత్తం నున్న గీకించుకున్నాడు. అంటే వేరన్నా కింద ఉన్నాం సార్, మేము కింద హీరోలతోటి ఆడిషన్ చేసుకుంటున్నాం అమ్మాయి ఫ్రెండ్స్ గ్యాంగ్తో. అప్పుడు వేరన్నా వచ్చి అరే ఇట్లా రారా మీదికి రారా అన్నాడు ఫోన్ చేసి. పోతే మనోడు ఉన్నాడు సార్, కూర్చొని ఉంటే నన్ను చూసిన, ఎవరన్నా అంటే అరే ఇట్లా సిద్ధు జొన్నలగడ్డలో బ్రదర్ రా అన్నాడు. చూసిన సార్ కింద మీద చూస్తే మనకేమైనా ఉపయోగపడతారా అంటే ఆ గెటప్లో మనం విలేజ్ గెటప్ ఎట్లా ఊహించుకుంటాం సార్ అని అన్న ఇట్లా సై చేసిన అంటే సర్లేరా నీ ఇష్టం రా అన్నాడు. పోయినా సార్, పోయినాక అస్సలు దొరకట్లేదు సార్. మళ్ళా వేరే వాళ్ళని పిలిపించిన, వాళ్ళు ఎక్కట్లే. స్టేజ్ మన థియేటర్ ఆర్టిస్టులు అంటాం కదా సార్, వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు ఎక్కట్లేదు, ఏంది ఇట్టున్నారు అనుకున్నా. ఈ సైకిక్ ఏందనుకున్నా. అప్పుడు చైతన్య సార్కి కొంచెం ఫేస్ కట్ సైక్ ఉంటుంది సార్, అవి ఉంటాయి లోపలికి ఉంటాయి కొన్ని. అది చూసి టక్కునది ఉన్నాడు గడ్డం వేస్తే ఎట్లుంటుంది అనుకున్నా సార్, అనుకున్నా. అప్పుడు మళ్ళీ పిలిపించాను సార్ పాపం. తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ సార్ రండి సార్ అంటే వచ్చింది సార్. వచ్చినాక ఫస్ట్ నేను కుంటుడు మీద కాన్సన్ట్రేషన్ చేసింది సార్. ఆ మనిషి అది ఆ ఫేస్ కట్ కొంచెం ఉన్నది, కుంటితే ఓకే చలో బాను అట్లా కుంటి రోజు 15 రోజులు పాపం వచ్చేది కుంటేది పోయేది సార్, వచ్చేది కుంటే పోయేది. అట్లా స్టిల్ ఆ లాస్ట్ దాకా కూడా నాకు కొంచెం డౌటే, నేను అనుకున్న దానికి ఇంకా రావట్లేదని. ఇప్పుడే కానీ ఎక్కడో ఒకటి చిన్న హోపు లేదు, ఆడికి పోయినాక మనం బాగానే చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు అని నేను అనుకున్నా. ఏదైతే అంటే ప్లాన్ చేసుకొని కొంచెం బిఎడ్ పెంచితే బాగుంటుంది అనుకున్నా. అదే పరిస్థితి టెస్ట్ షూట్ చేసినాం. టెస్ట్ షూట్ చేసి ఆ కాస్ట్యూమ్ వేసి ఇట్లా వంగబడి ఇట్లా ఉంటాడు సార్ మనోడు. ఒకటి చూస్తే అదిరిపోయింది సార్, వీడే అంకన్న చలో అని చెప్పి ఆ ముగ్గురిని పట్టుకున్నా సార్. కానీ చాలా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అమ్మతోడు సార్. ముగ్గురు నేను ఒక చేతి గారితోనే అనట్లేదు, అఖిల్ గాని తేజస్వి గాని చైతు గారు కానీ ముగ్గురు అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట ఫిల్మ్లో. నిజంగా సార్ వాళ్ళు అంటే చైతు సార్ అయితే ఆ టెంపరు అరిసేది షౌట్ ఎక్కువ ఉంటుంది కదా సార్, ఇలా అవును అరసుడు పాపం సార్ ఎమ్మంటే అది అయిపోయాడు సార్, ఏమంటారు అది ప్యానిక్ అయిపోయాడు. అమ్మ తోడు తలకాయ నొప్పి లేస్తుంది అనేటోడు. కానీ మళ్ళీ సార్ ప్లీజ్ సార్ అంటే చూసేటోడు కొంచెం, మళ్ళీ ఏం కాదు సార్ ప్లీజ్ సార్ అంటే వచ్చి చేసేటోడు సార్. కానీ ఆయన నేను అనుకున్న దానికి పేపర్ మీద మనం రాసుకున్న దానికి డబల్ ట్రిబుల్ ఇచ్చింది సార్. అవును మీరు ఎంత చేయించుకున్నారో తెలియదు కానీ బట్ స్క్రీన్ మీద మేము చూసినప్పుడు మాత్రం అవుట్పుట్ చాలా బాగుంది, బాగా పెర్ఫార్మ్ చేశాడు. అవును సార్, అన్న డౌట్ లేదు. ఈరోజు సినిమా అంత బాగా అందరికి కనెక్ట్ అయిందంటే ఆ ముగ్గురు చేసిన పెర్ఫార్మెన్స్ మీరు చేయించుకున్నారు, మీ ఎఫర్ట్ దానిలో చాలా గొప్పది. అసలు టోటల్గా మీరు ఆ ఊరు నుంచి కొమరారం ఏదో కదా మీ ఊరు? అవును సార్, కొమరారం సార్. అక్కడి నుంచి హైదరాబాదు ఈ రోజు వరకు కనుక మీరు ఒక్కసారి వెనకాతలకి తిరిగి చూసుకుంటే అది మీకు ఏమనిపిస్తుందండి మీ లైఫ్? మీరు సార్ ఇప్పటికీ స్టిల్ అంటే ఈ సినిమా హిట్ అని ఉంది కదా సార్, నాకు ఇంకా అవునా అనిపిస్తాను సార్. ఎందుకంటే అన్నీ బాధలే సార్, అంటే స్టార్ట్ అయిన కానీ ఇప్పటిదాకా ఏది నాకు ఎమ్మటే రాలేదు సార్. ఒక్క మనిషి కోసం నార్మల్ మనిషి అయినా సరే చాలాసార్లు తిరిగేది, అందరికి ఒకటేసారి అయితే నాకు 2-3 సార్లు అయ్యేది, ఒకటిసారి అయితే మనకి ఎమ్మటే అయిపోయేది, నాకు అట్లా కాకపోయేది. కానీ ఇప్పుడు చూస్తే ఇది నిజమైనా నాకైనా వచ్చింది అనిపించేది. అట్లున్నా సార్ ఇప్పుడు అదేలేండి, అంత దాంట్లోకి వెళ్ళి అంతే సార్. తిరిగి చూస్తే నాకు అన్నీ ఇప్పుడు అయ్యే నా స్ట్రగుల్సే కనపడతాయి సార్. అంతేనా? అయ్యే కనపడతాయి సార్. ఎక్కువగా స్ట్రగుల్ మీరు ఫేస్ చేసిన పాయింట్ ఆఫ్ టైం ఏదండి? 2015 నుంచి 2022 దాకా సార్, 5 సంవత్సరాలు సార్. అంటే అది ఘోరం, అంటే టఫ్ సార్ అది. అంటే సార్ ఎవరు పట్టించుకోడు సార్, పట్టించుకోవడం కాదు,
కానీ లెక్క చేయరు సార్. మనిషి ఉన్న ఇంట్లో అయినా సరే, బయటైనా సరే, ఏడైనా సరే, ఉన్నా లేకున్నా ఒకటే. ఊళ్ళో కూడా అదే పొజిషన్. అంతే సార్. ఇంకా ఘోరంగా ఉండే ఊళ్ళో వస్తానరా రాజమౌళి పూరిజానం వస్తానరా నేను ఏగులో పెట్టేది. నేను ఇంటికి పోయిపోయా సార్ సరిగా. ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండేటోని. కానీ మనకేందంటే ఇక్కడ పైసలు లేవు, మళ్ళీ ఇంటికి పోతే కొన్ని రోజులు అన్నా ప్రశాంతంగా ఉండొచ్చు అని అడిపోయేది. కానీ ఇంటికాడ ఏంటంటే మళ్ళీ ఇంటికాడ పైసలు అంటూ ఉంటాయి కదా సార్. ఇప్పుడు 3 కొడుకులలో పెద్ద కొడుకు అంటే పెద్ద అబ్బాయా? అవును సార్. ఇంటికి పోతే ఎంతో కొంత ఇస్తారని అది ఉంటుంది కదా సార్. కానీ మనకి ఇక్కడ చేసేది ఏం లేదు. పాప అమ్మ నాన్న ఆడ కష్టపడేటోళ్ళు, వ్యవసాయం చేసేటోళ్ళు, మనం ఏం చేయకపోయేది, ఇవ్వకపోయేది. వాళ్ళు అప్పులు పాపం వ్యవసాయానికి అటు ఇటు అప్పులు చేసేది అన్నీ అట్లా చూస్తూ ఉండేది కళ్ళ ముంగట. అప్పులలో తెరేపిత్తపో మా నాన్న అనేది. అయ్యాన్ని అరే నాకు ఇప్పుడు పైసలు ఉంటే నేను ఇచ్చేటోని కదా ఈ అమ్మ అనిపించేది. అట్లా అట్లా అదంతా సార్ ఆ లాక్డౌన్ పీరియడ్ అవన్నీ మా తోడు సార్. అసలు అబ్బో అవి సార్ అంతే. అదేలేండి. అంటే మరి ఎప్పుడైనా ఏ క్షణమైనా అసలు మన వల్ల కాదులే, మనం ఇక్కడ సెట్ అవ్వలేము, సూట్ అవ్వలేము, మన ఎవడు పట్టించుకోడు, మనకి కష్టమైపోతుంది ఇంకా అని అనిపించి వన్స్ ఫర్ ఆల్ దీనికి సినిమా ఇండస్ట్రీకి దండం పెట్టేద్దామని అనిపించింది నాకు. అనిపించింది సార్. 2018 అనిపించింది సార్. 17, 18, 19 అంటే సంవత్సరం అనిపించేది సార్. కానీ నిండా మునిగినాం కదా సార్. మా నాన్న అన్నాడు కదా సార్. ఎందుకంటే నాకు ఇంకోటి ఏంటంటే మళ్ళా ఏమన్నా సాఫ్ట్వేర్ జాబులు ఉంటే మంచిగా ఉండు అనిపించేదా పోయినా సార్. మళ్ళా కదా మరి నెల జీతం వచ్చేస్తుంది అట్లా అనిపించేది. కానీ మళ్ళీ ఒకటి ఏంటంటే నిండా మునిగినాం, ఇంకా మునుగుతాం ఇంత చూద్దాం అనుకున్నాను సార్. అవును, ఏదైనా మునగడానికైనా చూడడానికైనా ఏదైనా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనో లేకపోతే ఏదో ఒక హ్యాండ్ అనో పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే మనం చెప్పుకోవచ్చు, లేకపోతే మనం ఎలాగ ముందుకెళ్ళాలి అని ఒక ఆలోచన చెయ్యొచ్చు అని ఏదైనా ఉండాలి కదా. ఏమి లేదుగా ఇక్కడ. నిజంగా సార్. సార్ ఇంకోటి అద్భుతమైంది సార్. అప్పుడు పూర్వజన్న సారి మ్యూజింగ్స్ సార్. అసలు అప్పట్లో ఇది ఒక ధైర్యం ఉండే సార్. మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఎప్పుడు అంటే ఈ చూడండి సార్. అవి అంటే పోకుండా మనం ఇట్లా ఉండాలా అట్లా ఉండాలని చెప్పి కష్టాలు వస్తాయి అనడానికి పూరిజన సారును ఈ పాట సార్ ఎప్పుడు ఒప్పుకోదరా. పూరిజన సార్ది ఒకటి ఉంటుంది సార్, ట్రైన్ది. నువ్వు నీ ప్లాట్ఫామ్ మీద ఉండు, ట్రైన్ అయితే డెఫినెట్గా వస్తుంది. నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉండు, ఒక ట్రైన్ పోయినా ఇంకో ట్రైన్ పోయినా నువ్వు ఆడుంటే నీకు కావాల్సిన ట్రైన్ వస్తుంది, నువ్వు ఎక్కుతావు, నువ్వు ఈ జర్నీ నువ్వు చేరుకుంటావు అని అన్నప్పుడు నేను కూడా అంతేగా. మళ్ళీ నేను ఇంటికి పోయినా అనుకో అంటే ఇంటికి అన్నప్పుడు కూడా వచ్చేది ఇది. అంటే నేను పోయినా కదా సార్ ఇంటికి. అవును. అప్పుడు అరే నేను లేనుగా ఇప్పుడు అమ్మ నేను బోలర్ అని చెప్పి మళ్ళీ అట్లా వచ్చేది సార్. నేను ట్రైన్ మళ్ళీ నాకు అవకాశం వస్తుందేమో, నా బదులు ఇంకెవరైనా పోతారు అని చెప్పి అట్లా అనుకునే సార్. పూర్వైనా సార్ అది ఎవరి గ్రీన్ సార్. అసలు ఆ ఐడియా, ఆ మాట ఉన్నది కదా సార్ ట్రైన్ది ఎపిసోడ్, అది అసలు మామూలు మాట కాదు సార్. దానివల్ల నాలంటి వాళ్ళు వచ్చడమే సార్. నాకన్నా పెద్దోళ్ళు నాకన్నా చిన్నోళ్ళు అది పెట్టుకునేటోళ్ళు సార్. అది నిజంగా సార్ ఏడున్నాడు అంటే ఆ సారు మనకు డైరెక్ట్ కాకపోయినా ఆయన మాటల ద్వారా కూడా ఇనుకొని ఇన్స్పిరేషన్ పొందేది సార్. మామూలు మాట కాదు సార్. అది మంచి మాట, అమ్మ తోడు సార్. అది ఆ టైంలో ఆ పీరియడ్ లో ఆ మాట రావడం తోపు మాట సార్. అవును, చాలా ఇన్స్పిరేషనల్ గా ఇప్పుడు మీరు ఉన్నారు కదా దానికి నిదర్శనంగా. నిజంగా సార్ వాళ్ళ వల్లే సార్ నేను ఈడు దాకున్నాను. అంటే మళ్ళీ నేను అటు ఇటు అయినా కానీ అమ్మటే నీ ప్లాట్ఫామ్ వస్తుంది, నీ ట్రైన్ వస్తుంది రా మన సీట్ లో ఎవడైనా కూర్చుని. అది నిజంగా సార్ అది అనిపించింది సార్. చాలా సార్లు అనిపించింది, భయమేది. మళ్ళీ పాట ఒకటి సార్ బాగా, అది మామూలు పాట కదా సార్. అవును, ఎప్పుడు చాలా గొప్ప పాట, మామూలు పాట. అది కూడా ఉండేది సార్. చాలా మంది కోట్ చేస్తుంటారు ఆ సాంగ్ ని. 100% నెత్తురుంది సత్తు ఉంది అంటే ఇవన్నీ నీ సైన్యాలంటాడు సార్. మొత్తం పరాక్రమ ఇది అంటే మనకు రావట్లే కానీ అప్పుడు బాగా వచ్చేది సార్. ఇప్పుడు కొంచెం ఆ మామూలు పాట కదా సార్. అది ఈ రెండు నన్ను కొంచెం మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాయి. నిజంగా సార్. ఆ రెండు సీతారామ శాస్త్రి గారికి మన పూజన సార్కి నేను మామూలుగా సార్. అసలు అవి నిజంగా సార్ చాలా మంది అట్లాంటివి ఉండాలి సార్. అవును, అట్లాంటివి ఉండాలి సార్. అమ్మా ఇప్పుడు ఏంటి అసలు మీ ఊళ్ళో మీరు పెద్ద హీరో అయిపోయారా? హీరో అంటే సార్
ఓకే కొట్టిండా బాగుంది అంటే అలా కాదు, ఇప్పుడు మామూలుగా మీరు ఏ యూఎస్లోనో ఆస్ట్రేలియాలోనో ఉండి మీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాం, లేకపోతే హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటుంటే పెద్ద ఫరక్ పడదు సార్. అసలు మీరు ఎందుకు పనికిరాని మనిషి కదా అవును సార్. మీ ఊర్లో. అవును సార్. రాజమండ్రి వస్తున్నాడుగో, పూరి జగన్నాథ్ వస్తున్నాడుగో అన్నోళ్ళే కదా. అవును సార్. అవును సార్. అంటే మీకు డ్రాస్టిక్ చేంజ్ కదా, ఇది ఎందుకు పనికిరాడు అనుకున్నాడు చేసిన సినిమా. అవును సార్. ఇప్పుడు అన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్నది, ఎక్కడైనా మీ పేరే వినిపిస్తుంది, ఎవరు మాట్లాడినా మీ గురించే మాట్లాడుతున్నారు సార్. ఎంత ఎంత గొప్ప సెలబ్రేషన్ అండి నిజంగా సార్. ఇప్పుడు అన్నీ ఉన్నాడు, కారు కొనుక్కోవడం గొప్ప కాదండి. రోడ్డు మీద బస్సుకు కూడా డబ్బులు లేనివాడు ఉంటాడు చూడండి, బస్ టికెట్ కూడా, వాడు కారు కొన్నాడు అనుకోండి, అది కథ. అవును సార్. అవును సార్. కానీ నిజంగా సార్ అంటే నాకు అనిపిస్తాను సార్, చాలామంది అన్నీ కోల్పోతారు సార్ సినిమా వల్ల. అన్నీ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అన్నీ పోతాయి. అవును. నిజాయితీగా కష్టపడతారు చూడు సార్, వాళ్ళకి దేవుడు ఒక్క అవకాశం ఇస్తే చాలు సార్. వాళ్ళందరికీ అంటే ఏ ఫీల్డ్ ఉన్నోడికి ఆ ఫీల్డ్కి ఒక్క అవకాశం ఇచ్చి వాళ్ళ కుటుంబానికి, అమ్మ నేనున్నానమ్మా, నేను చూసుకుంటామ్మా, నాకు కూడా పైసలు ఉంటాయమ్మా, నేను కూడా నీకు ఆపదలకు ఇస్తామా అని చెప్పి ఇట్లా చేతులు పెడతాడు చూడు సార్. అంటే ఆ కష్టపడేటోళ్ళందరికీ సార్ అన్నీ కోల్పోయి అంటే అట్లాంటి వాళ్ళకి నిజాయితీగా ఒక దానికోసం కష్టపడేటోళ్ళకి ఒక్క అవకాశం దేవుడు ఇవ్వాలి సార్. అది నేను కోరుకుంటాను సార్ మనస్ఫూర్తిగా. వాళ్ళకి ఇంకా బాధలు పెట్టవద్దు సార్. వాడిని కూడా ఉండాలి కదా సార్ జీవితంలో ఒక నమ్మకం. అవును. అది ఇవ్వాలి సార్, దేవుడు ఇస్తే అంతే సార్. ఆ కళామ తల్లి ఇచ్చిన అంతే. అదేలేండి, అదే మీరు అక్కడి నుంచి మీ ఊరు నుంచి తెచ్చుకున్నది, అదే మీ సంస్కారం. మీ అమ్మగారు నాన్నగారి దగ్గర నుంచి తెచ్చుకున్న జన్మ సంస్కారం అంటారు. లేకపోతే అందరూ బాగుండాలని మీరు ఎందుకు కోరుకోవాలి? నిజంగా సార్, చాలా గొప్ప విషయం అది. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, పర్సనల్ లైఫ్ కోల్పోతారు, అన్ని కోల్పోతారని. అవును సార్. మీకేంటి పర్సనల్ లైఫ్ అంటే, మీకు లవ్ స్టోరీ గట్ట ఉందా మీకు కూడా? మీ రాజు మీరైతే రాంబాయ్ అవి లేవు సార్. అవి మనకి ఎవరు పడతారు సార్? మనకి ఎవరు పడతారు? నన్ను కలిపేస్తారు. అవి అంటే సినిమా వాడి కాడ పైసలే ఉండవు సార్. అంటే చేయడానికి పైసలు ఎందుకు? రాంబాయ్ లవ్ చేయలేదేంటి రాజుని? అదే సార్, అది మామూలుగా ఊళ్ళో ఎవరో అట్లా నడుతుంది సార్. కానీ ఇండస్ట్రీకి వచ్చి ఒక లక్ష్యం అని చెప్పి రాసుకుంటా అంటే ఈ మ్యాటర్ ఇటు సైడ్ ఉంటుంది తప్ప అటు సైడ్ పోదు సార్. ఎందుకంటే అటు సైడ్ పోదు సార్. ఎందుకంటే మళ్ళీ అన్నీ పోతాయి కదా సార్. పైసలు ఉండవు, ముఖ్యంగా కావాలని ఉండదు. ఎంతసేపు ఎవరు పిలుస్తారా, ఏంది, ఎట్లా చెప్పాలి నా కథ, ఏంది ఇది అని చెప్పి ప్రతిరోజు పరీక్ష. అంతే సార్. సో ఇందులో మీరు రాంబాయిని కోల్పోయారు సార్. పెళ్ళైంది సార్. మళ్ళా చూస్తే ఏమన్నా అంటే రాంబాయ్ లేదు సార్ నాకు అప్పుడు కూడా. నేను అప్పుడు మాట చెప్తున్నాను, నేను పెళ్ళైన తర్వాత మాట్లాడట్లా. అప్పుడు కూడా లేదు సార్, అప్పుడు కూడా లేదు. మీరు ఏమీ లేకుండా అంత గొప్ప లవ్ స్టోరీ అంటే వాట్ ప్రాంప్టెడ్ యూ, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏంటి? అంటే నాకు ఇట్లుంటే బాగుండే, ఇట్లా లవ్ చేస్తే బాగుండే, ఇట్లుంటే పంచుకుంటుందిగా అనిపిస్తుంది కదా సార్. అది మీరు రాసుకున్నారు. అవును సార్. ఇట్లుంటే మంచిగా ఉంటుంది కదా, ఇట్లయితే బాగుండే, ఇట్లుంటే అది అనిపించింది. అంటే మన కోసం ఒక అమ్మాయి ఉంటుంది చూడండి సార్. మన కోసం ఒక అమ్మాయి ఎదురు చూసి, నాకు అక్కడ డబ్బులు లేవు, నాకు అక్కడ బట్టలు లేవు, పండగకి నేనేం కొనుక్కోవాలన్నప్పుడు నేను కొనిపిస్తానని చెప్పి కొనటం, నాకేమన్నా ఉన్నప్పుడు అప్పులు ఉన్నప్పుడు నేను ఇస్తానని చెప్పి ఇవ్వటం, ఒక భరోసా ఇచ్చే అమ్మాయి ఉంటుంది చూడండి సార్. ఆ అమ్మాయి ఉన్నప్పుడు అదృష్టవంతుడు సార్. నాకు అట్లా అనిపిస్తుంది, అరే ఇట్లాంటివి కదరా, అంటే వాళ్ళకి ఈ అమ్మకాలు లేనప్పుడు వాడించుకుంటా జాగ్రత్త అని చెప్పి. ఇది నాకు ఎందుకో సార్ అట్లా ఉండే అమ్మాయి అంటే నా మస్తు ఇష్టం. సో అట్లాంటి అమ్మాయి ఉంటే ఎట్లుంటుంది అని చెప్పేసి అలా కొన్ని ట్రాక్స్ ఉంటాయి సార్. మన సెకండ్ హాఫ్ లో ఆటో కొనిస్తుంది. అవును సినిమా మీకు మొత్తం చెప్తాను కదా నేను సార్. అది నాకు అట్లా అనిపించి అది రాసింది సార్. ఇట్లుంటే బాగుంది అనిపించి. అదేలేండి. అదే అందుకే మగపిల్ల చాలా మందికి మీ సినిమా ఎందుకు నచ్చిందంటే, అమ్మాయి కూడా అబ్బాయికి హెల్ప్ చేస్తుంది, ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటారా మనకు కూడా. అవును సార్. ఇంకా అలాగే వెతుక్కుంటుంటారు మా అబ్బాయిలు. కానీ రేర్ సార్ ఇప్పుడు కష్టం. మీ అబ్జర్వేషన్ ఏంటి ఇప్పుడున్న ప్రెసెంట్ సొసైటీలో లవ్ ట్రెండ్స్ మీద? సార్ అంటే నా అబ్జర్వేషన్ అంటే, నేను అంటే వాళ్ళకి చెప్పేంతటోని కాదు కానీ సార్, నార్మల్గా ఏంటంటే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి సార్ సిస్టమ్. అన్నీ పోయినాయి, ఎమోషన్ ఖరాబ్ అయింది, అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అంటే అప్పుడు అదే
ఆ 2010 ఆ బ్యాచ్లో ఒకటి ఉండే. ఉమ్, ఆ 90s పుట్టిన వాళ్ళు కొంచెం ఉన్నా సార్ మజా. ఉమ్, 90s అనేటోడు వాళ్ళ లక్కీ ఫెలో సార్ వాడికి అన్నీ దక్కినాయి. కానీ ఇప్పుడు ఈ 2005 ఈ మంది ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఏదైతే ఈ బ్యాచ్ ఉన్నదో వాళ్ళకి కొంచెం లేదు సార్. అంటే ఆ ప్రేమ అది ఆ జ్ఞాపకాలతో ఉన్నది చూడండి సార్, అవును, అది లేదు సార్. అది ఫ్లాట్ ఫ్లాట్ అయిపోయింది సార్. 90s అది వేరే నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ సార్. అది అదేలే. అంటే మీది యాక్చువల్ గా లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్మెంట్ సార్. మీకు ఎవరు ఇచ్చారు పిల్లల్ని? మా మేనమామ ఇచ్చిండు సార్. అంటే మేనమామ మీన్స్ మా అమ్మ వాళ్ళ కొంచెం రిలేటివ్, దూర బంధువు ఆయన. అది ఏం చూసి ఇచ్చారండి? ఏం లేదు సార్, అదే నాకు ఇప్పటికీ డౌట్. నేను ఇంకా అప్పుడు అదే సార్ 2022లో కుదిరింది మ్యారేజ్. మనం ఇట్లా నా సంగతి నాకేం లేదు, నాకెందుకు అంటే మా నాన్న పాపం ఇప్పుడు ఒక భయం ఉండదు సార్. సినిమా అంటే ఓకే కానీ మళ్ళీ అందరి పెళ్ళిళ్ళు అయిపోతాయి. నాకంటే ముంగట మా తమ్ముళ్ళు అయిపోయినాయి ఇద్దరి. ఫస్ట్ చిన్నోడు చేసుకున్నాడు, తర్వాత నడిపోడు చేసుకున్నాడు, నేనే ఒక్కని. అందరేమో ఏం పెద్దోని చేయకుండా ఇలా చేస్తాను అంటే నేను అప్పటికి చెప్పాను, నాకు పెళ్ళొద్దు నాన్న, తమ్ముళ్ళ చేసుకొని నేను ఓకే నాన్న నాకు ఉన్నప్పుడు నాకు చేయనానా నాన్న సార్. కానీ ఇక నాన్న ఊరుకుంటారు సార్, అమ్మ నాన్న. పైగా ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంట్లో మళ్ళీ వాళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళ పేరు ఏం పేరు కోడలు వచ్చి ఉంటారు. పెద్దోని పెళ్లి కాకుండా ఉంటే వాడు ఎట్లుంటాడు, వాడి ఇంట్లో ఎట్లా మిగులుతాడు, వాడి పరిస్థితి ఘోరంగా ఉంటుంది కదా సార్. ఇద్దరు పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళిద్దరు వాళ్ళతో ఉన్నప్పుడు వీడు ఒక్కడ ఎట్టుంటాడు. ఎక్స్ట్రా కదా మీరు? నేను ఎక్స్ట్రా, నాకు అనిపిస్తుంది, నేను అరే ఎందుకున్నారా అనిపిస్తుంది. సో అట్లా మా నాన్న ఆలోచించి ఒకరోజు మా తాత చనిపోతే దాంట్లో వాళ్ళు వేరే అదే బంధువులు వస్తే అక్కడ ఇప్పుడున్న వైఫ్ని చూసారు సార్. మా వైఫ్ని చూసారు, మంచిగా ఉన్నది, పిల్లల్ని చేద్దామంటే వాళ్ళు ఓకే అన్నారు సార్. ఓకే అంటే వచ్చారు, పిల్లగాడు ఏం చేస్తారా అన్నారు. సినిమా అంటే మా నాన్న ఏంది ఏదో ఒక జాబ్ చేస్తారని చెప్పిండట. నాకు భయం అయింది, అమ్మ నువ్వు పిచ్చోనా, నువ్వు రేపు పొద్దున ఇద్దరం రూమ్లో కూర్చోవాలా, నేను ఎటు పోను ఇంట్లోనే ఉంటా, రాసుకోవడం తప్ప మనకి ఏం రాదు, నువ్వు ఎందుకయ్యా అన్నపోతే నీకేం తెలుసురా, 100 పెళ్ళిళ్ళు ఏమంటారు, ఒక పెళ్లి చేయాలంటే 100 అబద్ధాలు అట్లా అనేసరికి అన్నీ కుదరవు, ప్రాక్టికల్గా నేనుంటాం పక్కన, మీరు కాదు మీరు ఈడు ఉంటారు నేను ఆడు ఉంటా అని చెప్పి వాళ్ళ ఫాదర్ వాళ్ళందరినీ కూర్చోబెట్టినా సార్. అమ్మ నా పరిస్థితి ఇది, నేను సినిమాలు చేస్తా, నేను అప్పటికి డెమో చేసుకున్నా సార్, ఇది డెమో చేసుకున్నా, ఇది ఓకే అయితే నాకు సినిమా వస్తుంది, అప్పుడు మీ అమ్మాయిని ఆరాంసే చూసుకుంటా, అప్పటిదాకా ఈ స్ట్రగుల్ అయితే తప్పదాను అంటే వాళ్ళు కొంచెం ఆలోచించారు సార్. ఆలోచించినాక ఒక 1 year ఉంచింది సార్. నేను సంబంధం కుదిరినాక నేను అవకాశాల కోసం ఎదుర్కొంటా, వాళ్ళు ఓకే అన్నారు. తర్వాత కొంచెం ఆలోచించి మళ్ళీ సర్లే అన్నారు. నేను వద్దన్నా, నాకు ఒక 1 year ఇవ్వండి, ఆ టైం ఇవ్వండి, నేను ఇక్కడ సెర్చ్ చేసుకొని ఏమంటారు ఇక్కడ ఎత్తుక్కుంటే ఏదన్నా అవకాశం అయితే అప్పుడు చేసుకుంటా అని చెప్పింది సార్. అవకాశం దొరికితే చేసుకుంటా అని చెప్పింది సార్. మీరు చాలా దారుణ, అదే రాజు క్యారెక్టర్లో ఇది కనిపిస్తుంది ఈ మైండ్ సెట్. ఇప్పుడు ఇక్కడ ఏం దొరకకపోతే అవును సార్, అది చాలా ఇబ్బంది సార్. మరి అమ్మాయిని మీరు ఓకే చేసుకుని పెట్టుకుని టిక్ పెట్టేసి అదే సార్ అప్పటికి కూడా నేను అదే చెప్పిన, ఏమైనా దొరుకుతా అని చెప్తే దీని ఏమంటే పడ్డా సార్. ఇక వచ్చి మొత్తం ఎత్తుకున్నా ఆడ ఈడ నాకు 1 year ఉంది, మళ్ళీ ఈ మంత్లో ఇక పెళ్ళి అని చెప్పి అటు ఇటు తిరిగొట్టాను సార్ డెమో పట్టుకొని. అప్పుడు ఇక పెళ్ళైనాక మళ్ళా మన బర్కత్పూర్ సార్ అని చెప్పాను కదా సార్, ప్రశాంత్ సార్, ఆడ మళ్ళా జాయిన్ అయ్యాను సార్. అదే నాకు తెలుసు రా మొత్తం అని అన్నాడు సార్. పెళ్ళి అయిపోయింది కదా వస్తావులేరా అట్లుంటుందా అన్నాడు. అప్పుడు వయసులు అంటే నువ్వు పోయినావు, అవకాశాలు ఉన్నావు, కానీ బాధ్యతలు ఇట్నే ఉంటాయిరా అని చెప్పి అన్నాడు సార్. కానీ మళ్ళా నాకు ఎందుకో 2 నెలలు 3 నెలలు చేసింది సార్. చేసినాక మళ్ళీ ఇది మంది కాదరా అనిపించింది, లేదు సినిమా చేయాలా అని చెప్పి బయటకు వచ్చి అప్పుడు ఈటీవీలో నా ఫ్రెండ్ ఉంటాడు సార్ తన్మయ్ అన్న అని. సో ఆ అన్నకి చెప్పిన, మళ్ళీ వేనన్న కూడా ఇటు వేనన్న ఇటు నుంచి ఇటు, సో ఇద్దరికి ఇలా అటు తిరుగుతా ఉంటే అప్పుడు నా డెమో ఈటీవీ తన్మయన్న ద్వారా ఈటీవీ పోయింది సార్, ఇటు వేనన్న ద్వారా ఇటు వచ్చింది. సో ఇద్దరు కలిపి ఒకటే డెమో. అరే ఒకటే మనిషి అంటే అవునంటే లేదు ఈ కథ ఇంకో కథ ఉంటుంది సార్ నాకు ఆడ, అది వాళ్ళకి మస్తు నచ్చింది. అది కాదు వేనన్న ఏంటంటే అది కాదు ఫస్ట్ దీంతో పోదాం, దీంట్లో అది ఉంటుంది లవ్ స్టోరీ తోటి పోతే బెస్ట్ అని చెప్పి ఫస్ట్ అని చెప్పి దీన్ని ప్రమోట్ చేశారు, దీన్ని చేసినాను సార్. అట్లా ఇది వచ్చింది, నా భార్య వచ్చిన వేళ విశేషం. ఆవిడే మీకు లక్కీ సార్, మామూలు లక్ కదా సార్, లక్కీ మాస్కెట్ నిజంగా సార్.
కానీ ఆవిడ పాపం నిజంగా మిమ్మల్ని చాలా అమాయకత్వంగా మ్యారేజ్ చేసుకుని నిజంగా సార్, ఆ? నిజంగా సార్, ఆవిడ సుడిగుండంలో దిగిపోయింది వచ్చి. నిజంగా సార్. ఆ? చాలా సార్లు ఇబ్బంది పడ్డాం సార్. అంటే ఇక మీకు తెలవనే ఉంటుంది సార్ సినిమా కష్టాలు. ఏ దానికైనా సరే కొంచెం ఏమంటారు సాక్రిఫైస్ చేసేది ప్రతిదీ. అట్లా ఒక 6 నెలలు నాకు మంచిగా అనిపోయిపోయాయి సార్. ఇంటికి పోయి పెడదామంటే మళ్ళా అరే ఎందుకు పిల్లని జాతలేక నువ్వు ఇంట్లో పెట్టినా ఉంటారు. సో ఇవన్నీ ఎందుకు అని చెప్పి నాకనే ఉంచుకున్నా. నేనే ఏదన్నా నేనే చూసుకుంటా అని చెప్పి. ఏం చూసుకుంటారు అసలు అక్కడ వర్క్ లేకపోతే? అందుకనే మళ్ళీ పర్కత్పురం జాయిన్ అయింది సార్ ఆ ఆఫీస్ కాడ. ఇవన్నీ అవుతానే అందుకనే జాయిన్ అయిన తర్వాత అది అటు చేసుకుంటే ఇటు ఏమంటారు ట్రయల్స్ తీసుకుంటా. అప్పుడు నిజంగా ఆవిడ అమాయకత్వమే మీ అదృష్టం. నిజంగా సార్, కదా? నిజంగా సార్. చాలా ఆ 6 నెలలు 7 నెలలు మీరు డైరెక్టర్గా ఈటీవీకి వేణు గారికి మీరు కనెక్ట్ అవ్వక ముందు, అవును సార్, ఆ మధ్యలో అది చాలా దారుణమైన టైం కదా. నిజంగా సార్. సినిమాకి వెళ్ళడానికి ఉండదు, డబ్బులు ఉండవు కదా. నిజంగా సార్, అసలు దేనికి లేవు సార్ కదా. నా పిల్లలకి వాట్సాప్ చెప్పిన ఏం చేసినా తక్కువ సార్. అంతేనా? యా సార్. ఓ పని చేయండి, మీ ఊర్లో గుడి కట్టేయండి. నిజంగా ఐ కంగ్రాచులేట్ హర్ రియల్లీ. నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆవిడకి. ఎందుకంటే ఆవిడ తాలూకా నమ్మకం అనండి, అమాయకత్వం అనండి, ఏమనండి. సార్ ఇంకోటి చెప్పనా సార్, అయితే ఏమనేదంటే ఈ సినిమా అంటే భయం అయ్యేది సార్. లాస్ట్ మూమెంట్లా ఏమవుతుంది అంటే ఒకటే మాట అనేది సార్, నువ్వు ఎందుకు భయపడతాను, సినిమా మంచిగా ఉన్నది, ఆడుతుంది, కష్టపడ్డు, గెలుస్తావు, ఎందుకు భయపడతాను. అప్పుడు బీపీ వచ్చింది సార్ నాకు. బీపీ టాబ్లెట్లు వేసుకునేందుకు కొంచెం ఆలోచించి కళ్ళు తిరుగుతాయి కదా సార్. బీపీ వచ్చినప్పుడు నువ్వు అసలు ఎందుకు ఆలోచిస్తాను అని చెప్పి తిట్టుకుంటుండే సార్. ఎక్కువ సినిమా గురించి ఆలోచించకు, ఆడుతుంది అని నమ్మకంతో ఉండనేది. అంత మోరల్ సపోర్ట్ ఇచ్చేది సార్. గ్రేట్. మామూలుగా చదువుకున్నారు ఆవిడ? యా సార్. ఏం చదువుకున్నారు? ఎంబీఏ సార్. ఓ ఇంకేమి, ఎంబీఏ చదువుకుంటే కొంచెం ఆ మెంటల్ క్యాలిబర్ ఉంటుంది కదా, మెంటల్ క్యాలిబర్. ఓకే. అసలు అంటే ఎన్నైనా దాటారు మొత్తానికి. నిజంగా సార్, నిజంగా దాటి ఈ వైతరిని దాటడం చాలా కష్టం. నిజంగా సార్. అదే నేను ఇవే తెలియాలి అందరికి. ఎందుకంటే మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చారు అన్నది. కొంతమంది ఇబ్బందులకు భయపడి పారిపోవడము. చిరంజీవి గారు చెప్పారు, ఆఖరి వరకు నిలబడి తేల్చుకోండి సినిమా ఇండస్ట్రీలో. మధ్యలో జరగలేదని, అక్కడెక్కడో కుదరలేదని, ఇల్లు ఇక్కడెక్కడో దొరకలేదని గాబరా పడిపోద్దు. ఆఖరి వరకు నిలబడి తేల్చుకోండి అని చిరంజీవి వీడియో ఉంటుంది, చాలా ఫేమస్ వీడియో అది. అది మీరు చేసింది. మీరు వెనకపోయినా చిరంజీవి చెప్పింది చేశారు. అవును సార్, అవును సార్, నిజంగా సార్. కానీ ఈ కథని మీరు తెరకెక్కించాలని, ఇది నిజంగా జరిగింది, మీరెవరు ప్రెస్ మీట్ లో కూడా చెప్పలేకపోయారు అసలు నోరు విప్పి. ఎందుకంటే అదే కదా దానిలో స్ట్రాంగ్ ట్రిగ్గరింగ్ పాయింట్, అదేగా. అవును సార్. అమ్మాయికి ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చేయడం అన్నది. అవును సార్. అది ఎక్కడ మీ ఊర్లో జరిగిందండి? మా ఊరు కాదు సార్, మా నియోజకవర్గంలో పరిధిలో జరిగింది సార్. అది కొంచెం ఒక కొందరు మనుషులలో తెలిసింది నాకు. అంటే అప్పుడు నేను పోరగానే, కొంచెం పెద్దోళ్ళు, మా చుట్టుపక్కల పెద్దోళ్ళలో నాకు తెలిసింది. అరే ఏంది నేను అంటే అప్పుడు మనకు తెలియదు. నేను ఇప్పుడు సార్ 4th, 5th, 6th క్లాస్లో మనకేం తెలుసు సార్, గయ్యి మన పోరగాళ్ళం పట్టించుకోలేదు. సో తర్వాత ఏంటంటే 2016లో చెప్పాను కదా సార్, నేను వచ్చినాక 1 year తర్వాత ఇది అరే వచ్చిన ఏంది కథ రాయాలి అప్పుడు సార్. అప్పుడు నాగరాజ్ మంజులో ఉంటాడు కదా సార్, మనకి మన ఫ్యాంటరీ సినిమా ఉంటుంది సార్. ఆ డైరెక్టర్తో ఒక సినిమా చూసాను సార్ నేను. ఇట్లనే సినిమాలు యూట్యూబ్లో చూసుకుంటూ పోతా అంటే ఫ్యాంటరీ అనే సినిమా చూసాను సార్. అది క్రేజీ ఉన్నది సార్ అసలు. ఆ సినిమా ఏంటంటే ఇట్లా కూడా సినిమాలు ఇస్తారా అనిపించింది సార్. అంటే మన ఊళ్ళో బతికే మనుషులకి, ఊళ్ళోళ్ళకి దగ్గర ఉన్నది అది. ఇట్లనే ఉంటారు కదా ఊళ్ళో, వీళ్ళే కూడా కథలే కదా అని చెప్పి అప్పుడు అనిపించింది. అరే ఇదేదో ఇట్లా అంటే ఇది కదా వాస్తవం, ఇది కదా జీవన విధానం అని చెప్పి అనిపించింది సార్. అప్పుడు మళ్ళీ పోయి ఏమంటే నేను అనుకున్న, అప్పుడు నాకు నా చిన్నతనంలో జరిగింది కదా సార్, దాన్ని పెద్ద మనుషులు ఉంటే ఒక 2-3 ఉంటే వాళ్ళని అడిగిన ఏంది కథ అంటే అవును ఇది అని అన్నారు. అమ్మ ఇది అని చెప్పి ఆ లైన్ ఆ క్లైమాక్స్ ఒక్కటి ఉన్నా సార్.
క్లైమాక్స్ ఒకటే నాకు అన్నది. ఒకటే ఉంది మీ దగ్గర, మిగతా అంతా మళ్ళీ నేనే రాసుకున్నా సార్. అట్లా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరినైనా కలిసారండి? నేను వాళ్ళు ఎవరు లేరు సార్. వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళ అన్నదమ్ముళ్ళు అంటే వాళ్ళ నాన్న వాళ్ళందరూ లేరు సార్. ఇప్పుడు ముసలి వాళ్ళు అందరూ చనిపోయారు. ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ పోయారు సార్. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు అంతే. వాళ్ళ అన్నదమ్ములు అంటే ఇక తమ్ముళ్ళు. కులాలు అండి లేదు, ఒకటే దాంట్లో సార్. అది ఒకటే క్యాస్ట్. అయినా ఒకటే క్యాస్ట్ లో జరిగింది సార్ ఇది. వాళ్ళు సేమ్, కానీ అలానే ఇది జరిగింది. సో నాకు అది కారణం ఇదే, జాబ్ అంతే. సో అట్లా అనుకున్నా. అది ఒకటే దాంట్లో కూడా ఇది ఉన్నదా అనిపించింది సార్. అదే ఒకే కులంలో ఒకటే దాంట్లో కూడా ఇది ఉన్నదా అంటే బయట చూస్తే అగ్ర కులాలు బీద కులాలు అంటే ఇళ్ళ కూడా ఇది ఉన్నదా అరవై అనిపించింది నాకు. సంథింగ్ అని చెప్పి ఇది ఫ్రెష్గా ఉంటుంది అంటే వీళ్ళ దాంట్లో కూడా వీళ్ళకు ఉన్నాయని చెప్పి అప్పుడు ఇది రాసుకున్నా సార్. సేమ్ పాయింట్ అది. అమ్మాయి అతను ఉద్యోగం కోసమేనా? అదే సార్. వాళ్ళ అమ్మాయిల తండ్రి అంతే. వాళ్ళిద్దరు ఎయిడ్స్ వచ్చాక ఇద్దరు మీరు కలిసి బతికారా? మీరు ఎండింగ్ ఇచ్చింది వాళ్ళు 2004లో ఆయన చనిపోయింది సార్. ఎవరైతే చేసిర్రు ఇంజక్షన్, ఫాదర్ కాదు మన పర్సన్, ఆయన వాళ్ళ చేసుకున్న ఆయన చచ్చిపోయిండు. రాజు చనిపోయిండు. రాజు క్యారెక్టర్ చచ్చిపోయింది. తర్వాత రాంబాయి ఇంకొక 3-4 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికింది. వాళ్ళ బేబీ ఉంటుంది కదా సార్, అప్పుడు ప్రెగ్నెంట్. అట్లనే ఆమె కూడా చనిపోయింది సార్. ప్రెగ్నెంట్ గానే చచ్చిపోయింది. చనిపోయింది. ఎవరు ఇచ్చారు? ఫాదర్ ఇచ్చాడు ఇంజక్షన్? ఫాదరే సార్. ఎవరికి? వాడికా? లేదు, అమ్మాయికి. ఓకే, యాస్టీస్ గా మీరు అదే చేశారు. నేను అదే చేశాను. కానీ బట్ దే మ్యారీడ్ అండి. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు సార్. అదే కదా మీరు చూపించింది. అదే. ఓకే. నాకు ముందు కథ మొత్తం ఆ క్లైమాక్స్ ఒక్కటి తీసుకున్నా సార్. అంటే ఆ పాయింట్ ఏదైతే ఉందో అది తీసుకున్నా, అదే క్లైమాక్స్. మిగతా అంతా ఇప్పుడు వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఉన్నదో దాన్ని కొంచెం నేను అంటే డ్రామటైజ్ చేసిన తప్పదు కదా మరి. యాస్టీజ్ మనం ఇమోషన్ ఎట్లా రైజ్ అవుతుంది అది ఉండే సార్ ఫిల్మ్ లో. అది జరిగింది అనమాట. అంటే వాళ్ళు పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు కలిసి బతికారు సార్. బతికి ముందు అబ్బాయి చచ్చిపోయాడు, చనిపోయింది సార్. తర్వాత ఇంకో 3-4 ఏళ్ళకి ఊరికి ఎక్కడ దూరంగా బతికివారండి వాళ్ళు. అంతే సార్. ఎయిడ్స్ కదా. అంటే నేను ఆ టైంలో లేను సార్. నేను వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఏం చెప్పలే, జస్ట్ ఆ పాయింట్ తీసుకున్నా. అదేలే, దాన్ని చూసి నేను ఇంకొంచెం వాళ్ళు అసలు చెప్పలే, వద్దన్నారు. నాకు ఒక్క పాయింట్ ఏంటని చెప్పి నేను అనుకున్నా. వాళ్ళ బ్రదర్స్ ఎందుకులే మళ్ళీ మాకు ఇజ్జత్ పోతుంది అని చెప్పి ఇంకేం ఇజ్జత్ తీసుకుమొచ్చి మొత్తం అంతా ప్రపంచానికి అంతా చెప్పేశారు మీరు. పేపర్ కట్టింగ్లతో సహా చూపించారు కదా లాస్ట్ లో. అవి లేవు సార్, అసలు పేపర్ కటింగ్స్ లేవు అప్పుడు. వాళ్ళే మేము కొంచెం క్రియేట్ చేసి తప్పలేదు. ఎందుకంటే ఆ స్పెషల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది బాగా కనెక్ట్ అవుతారు కదా. అవును సార్. అండ్ అది యాక్చువల్ గా రాయాల్సిన న్యూసేగా. ఇప్పుడు ఎన్ని న్యూస్లు చూస్తున్నామండి మనం. అవును సార్. భార్యను తగలబెట్టేసిన భర్త, భర్తను హత్య చేసిన భార్య, అవును ఫ్రీడ్తో కలిసి భర్తను అంతం చేసిన ఇల్లాలు. అవును సార్. అలాగే అది కూడా రావాల్సిన న్యూసే. అవును. బట్ ఎందుకో అది వార్తల్లో రాలేదండి. రాలేదు సార్. బాగా కామప్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిందా మీరు ఈ సినిమా తీసిన తర్వాత? తెలిసింది సార్. అంటే ఇక అంటే పేర్లు చెప్పలే కదా సార్. ఏడా మేము దాన్ని ఇన్సిడెంట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఆల్రెడీ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాం కదా సార్. చూసారా వాళ్ళ సినిమా? చెప్పలేదు సార్. అంటే అడిగి ఫోన్ చేస్తే లేపలే. ఓకే, అదిలేండి. వాళ్ళకి కూడా అదో రకమైన బాధాకరమైన జ్ఞాపకమే కదా. అందుకని దాన్ని వాళ్ళు అంత గొప్పగా రిసీవ్ చేసుకోలేకపోవచ్చు, అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీ మిస్సెస్ గారు ఏమంటున్నారు? ఫోన్లు గీన్లు, ఇష్టానికి ఇంటర్వ్యూలు, అసలు ఎక్కడ పడినా మీ గురించి టాపిక్లు. హ్యాపీ సార్. ఇంకోటి ఏంటంటే చిన్న కోపం. ఏంటిది? అంటే హ్యాపీగా ఉంది, కోపం ఏంటంటే ఊకో ఫోన్ వస్తానైంది, కొంచెం ఉండరాదు, ఇవి ఉన్నాయి సార్. లేదు ఈ సినిమా ఉన్నది ఇట్లా, మరి దీనికోసం చేసింది ఇవన్నీ చెప్తే లేదు జోక్ అంటానంట సార్.
అదేలేండి, ఇన్ని సాహసాలు చేసింది దీని గురించి. ఆ, సాహసం చేయరా డెంబక అంటారు చూడండి. అవునవును సార్, అవును సార్. అలా మీరు సాహసం చేసిన డెంబకుడు మీరు. అవును, మీకు మరీ అంత బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే 10,000 ఏందిరా అయ్యా నువ్వు అని చెప్పి వాళ్ళ మీద కేకలేసి మీరు బట్టల షాప్లో. అవును సార్. ఏంటది సార్ అంటే సార్ ఊళ్ళకెళ్ళి వచ్చినప్పుడు ఏముంటుంది సార్, చిన్నప్పటి నుంచి అంటే 1 సంవత్సరం బట్టలు రావాలని చెప్పి ఈడి దాకా మోకాల దాకా పొడుగు కుట్టించి సొక్కలు ఇంత లుంగు కుట్టించారు అవి. అంటే సార్ నాకు ఒకటి, మా అమ్మ ఇంటికాడ సార్, ఇంటికాడ ఏంటంటే మేము స్టిల్ బీటెక్ దాకా కూడా, బీటెక్ ఏం సార్ ఇప్పటిదాకా కూడా సార్ మాకు అయ్యేంత సార్ 1000 రూపాయల అంటే 800 దాకా, 800 1000 రూపాయలు సార్ ఎనఫ్. ఇక అదే బట్టలకి ఒక జత బట్టలు 1000 రూపాయల కథం కావాలి అంతే. 2 జతల బట్టలు, ఒకటే జత బట్టలు, ఒకటే జత బట్టలు 2 ఒక పాయింట్ ఒక సొక్క కథం. అలా 800 1000 రూపాయల అలానే రావాలి ఇక. సో అట్లా అదొకటి ఉండే సార్ నాకు. వీటికి వచ్చినాక స్టిల్ నేను ఎప్పుడు అంత అంటే నిజంగా సార్ 10,000 అనేది నాకు పెద్ద అంటే పెద్ద పెద్ద మామూలుగా 10 జతలు అవుతాయి అనుకున్నాను నేను. అన్న వేనన్నా అరే తీసుకోరా ఏం కాదురా. ఎప్పుడు సార్ మొన్న సార్ మన వరంగల్ పోయినాం సార్, ఈ థియేటర్ విజిట్స్ కోసం పోయినాం సక్సెస్ టూర్కి. అప్పుడు మనోడు హోటల్ ముంగట ఉన్న దానికి తీసుకుపోయింది సార్ బట్టల షాప్కి. తీసుకుపోయి ఆడున్నప్పుడు నాకు వద్దన్నా అంటే వద్దన్నా, ఏం కాదంటే అందరు చూస్తారు, ఏం కాదా అని అన్న, లేదు వద్దన్నా అంటే ఆగురా నాయన నీకేం ఇయే సార్ ఈ బట్టలే ఈ సరే సార్ ఇయే ఈ పాయింట్స్ ఓకే. సో అప్పుడు ఇక అన్న పాపం సరే ఆగురా నువ్వు సపోర్ట్ కాకుండా నేను చూసుకుంటా అని చెప్పి తీసుకున్నాడు సార్. బ్రాండెడ్ డ్రెస్సులకి వచ్చారు మీరు. యూ బికేమ్ ఏ బ్రాండ్ సార్, యూ బికేమ్ ఏ బ్రాండ్. ఐ టెల్ యూ, నేను చాలా గర్వంగా చాలా నమ్మకంతో చెప్పగలను సాయిల్ గారి మాట. యువర్ ఎ బ్రాండ్ టుడే ఇండస్ట్రీలో. సార్ అదే ఇంకంత సినిమా సార్ ఇదైనా అల్టిమేట్. అదే మీరు అలాంటి కథని తీసుకొచ్చారు, దాన్ని అంత అద్భుతంగా రాసుకున్నారు. సురేష్ బొబ్బిలి ఎక్స్ట్రార్డినరీ సాంగ్ ఆర్ఆర్ ఈజ్ ఎ జెమ్ అండి. ఐ లవ్ హిమ్ సో మచ్. ఈజ్ ఎ జెమ్ నిజంగా సార్. మీరు అన్నారేమో రేమన్ అని. అవును సార్, స్టేజ్ మీద. అవును సార్, నిజంగా సార్. సార్ నేను ఒకటి చెప్పనా సార్, ఓపెన్ కుల్లా ఈ కథ చేసేటప్పుడు సురేష్ సార్ నాకు హెల్ప్ చేసింది సార్. అన్న రూమ్లో కూడా ఉన్నా నేను. అన్న రూమ్లో కూడా కొంచెం నాకు ఇబ్బంది అయ్యి పెళ్లి మూమెంట్లో నేను ఉన్నా, 1 సంవత్సరం పాటు ఉన్నా సార్. అయితే నాకు అన్నం పెట్టిండు. ఇంకోటి ఏంటంటే మంచి టెక్నీషియన్. సో ఈయనకు నేను సినిమా చేస్తే ఈయనకే మ్యూజిక్ డైరెక్టర్, ఈయనే మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నా సార్. అట్లా ఆ ట్రావెల్ ఏంటంటే సినిమా ఓకే అయిపోయింది, అంతా అయిపోయినప్పుడు ఒకటే ఒక మాట అన్నా సార్, అన్న నువ్వు ఈ సినిమాకి ఫస్ట్ డైరెక్టర్. ఎందుకంటే నీ పాటని సినిమాలు జనాలు థియేటర్కి వస్తారు కాబట్టి నువ్వు రప్పి నేను కూర్చోబెట్టి సినిమా చూపిస్తా, ఆ బాధ్యత నాది అని చెప్పింది సార్. మీరు చెప్పారా? నేనే చెప్పిన. ఎందుకంటే నిజంగా సార్ పాటలు ఈ రోజుల్లో పాటలు మంచిగా అనుకో థియేటర్కి వస్తారు జనాలు కదా. మరి ఎప్పుడైనా ఈ రోజుల్లో కాదు, ఏ రోజుల్లోనైనా సార్ పాటలు బాగుంటేనే సినిమాకి ఆటోమేటిక్ పబ్లిసిటీ. అవును సార్, ఆటో పబ్లిసిటీ. నిజంగా సార్ అది. అందుకే నేను నాకేం లేదు అంటే ఈగోలు ఏమీ లేవు. అన్న నువ్వే ఫస్ట్ దీనికి డైరెక్టర్వి, నువ్వు తీసుకురా నీ పాటలతోటి, తర్వాత నేను కూర్చోపెడతా, అప్పుడు నాదేందని నేను వాళ్ళకి చూపిస్తా అని చెప్పిన. అట్లనే అన్న ఇచ్చిపడేసిండు సాంగ్స్ మొత్తం. సూపర్. కానీ మంచి వ్యక్తి సార్, చాలా కష్టపడ్డాడు, ప్రాణం పెట్టి చేసిండు సార్. ఎన్ని రాత్రులు పగళ్ళు ఆయన పాపం హెల్త్ బాగాలేకపోయినా వచ్చి కూర్చునేది. అసలు జమ్ సార్, నిజంగా సోల్ఫుల్ పర్సన్. సోల్ఫుల్ పర్సన్, మంచి. అందుకే ఎవరైనా మ్యూజిక్ కానీ డైరెక్టర్ కానీ నటుడు కానీ ఎనీ ఆర్ట్కి సంబంధించిన వాళ్ళు సోల్ఫుల్ పీపుల్ కాకపోతే దే కెనాట్ ప్రాపర్లీ జనరేట్ అండి. దే కెనాట్ జనరేట్. ఒకవేళ వాళ్ళు జనరేట్ చేసినా అది హాఫ్ హార్టెడ్గా ఉంటుంది, పండదు, ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయదు. అవును సార్, అవును. మీరు అట్రాక్ట్ చేయాలంటే మీరు సోల్ఫుల్గా రాసుకున్నారు కాబట్టి ఆ కథని అంతమందిని లాగింది. అలాగే సురేష్ బొబ్బిలి, అలాగే వేణు ఉడుగుల సోల్ఫుల్ గా చెప్పాడు కదా, మట్టి వాసన తెలిసి ఏడ్చేసాడుగా మీ వేణు స్టేజ్ మీద. అవును సార్. అన్న నాలో నేను మీలో ఆయన్ని చూసుకున్నాడంట కదా అమాయకుడు. నిజంగా వేణు లేకపోతే నేను రాకపోయాను సార్.
నేను నిజంగా సార్ వేణన్న అట్లాంటి అంటే అట్లాంటి మనిషి కాబట్టి ఇట్లాంటి కథ ఎంచుకున్నాడు సార్. అంతే కదా. నిజంగా సార్ అది అర్థం కాదు కదా సార్. నేను నిజంగా ఇప్పుడు నేను ఎప్పటికైనా చెప్తాను సార్, వేణన్న లేని నేను ఇటు దాకా వచ్చాను కాదు. ఎందుకంటే ఫస్ట్ నమ్మింది నన్ను తీసుకుపోయింది. అయితే ఇంతకీ ఎప్పుడు మీరు మరి మీ నాన్నగారిని చిరంజీవి దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తున్నారు ఏంటి? సార్ చిరంజీవి గారు ఇప్పుడు మాకు ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? అది ఉన్నా సార్, మా నాన్న పాపం ఆశ సార్. కానీ దేవుడు. ఎంత మీ నాన్నగారికి ఏజీ? సార్ 56 సార్. స్టిల్ ఈజ్ వెరీ వెరీ 56 సార్. అదే సార్ మన అంటే సార్ పెద్దది అన్నప్పుడు మనోడు పోరగాలి సార్. అవును, పోరగాళ్ళు ఇంకా టీన్స్ లో టీనేజ్. అవును సార్, అంతే. అది బాగుంటుంది సార్ మా నాన్నకి. అదే మీరు ఎప్పుడు ఇందువదన కొందరదన పాట ఎప్పుడు పాట చెప్తున్నారు ఛాలెంజ్. అదే సార్, అది మామూలుగా దొల్లగొడే లేదు ఇప్పుడు, చిక్కిరి చిక్కిరి లాగా. అంతే సార్, అంతే అంతే. అయ్యే సార్ నాకు తర్వాత వినిపించింది అయ్యి మనోడు. అవును. సో మీ నాన్నగారి కోరిక తీరిపోయింది, మీ కోరిక తీరిపోయింది, మీ మిస్సెస్ గారి తాలూకా నమ్మకం కూడా నిజమైంది. ఇప్పుడు ఏంటి సైన్లు విపరీతంగా సైన్ల మీద సైన్లు పెడుతున్నారా? లేదు సార్. సార్ అంటే నేను కొన్ని ఉంటాయి కదా సార్, మనకి మన జోనర్కి ఎవరైతే ఎక్కుతారో, మన జోనర్ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళకి అడిగే సార్. అంటే మొత్తం వస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం కదా సార్ తర్వాత. అవును. అందుకనే ఒక్కళ్ళు చాలు సార్, ఒక్కళ్ళు ఇద్దరు చాలు. వాళ్ళతోటి ఇది ఈ కథ అన్న, ఈ కథ నెక్స్ట్ ఇది అంటే వాళ్ళు ఒప్పుకుంటారు కదా సార్. కథ బట్టి కథ సార్, అంతే సార్. హీరోలకి కథ రాయడాలు గట్ట నాకు లేదు సార్, అలాంటి ఫీట్స్ లేవు సార్. లేవు సార్. ఉన్నదానికి ఏ హీరోకి సరిపోతారని చెప్తే తప్ప ఈ హీరోకి కథ అనేది నాకు తేలిపోతుంది సార్ అది. అవును, మీరు చైతు లాంటి హ్యాండ్సమ్ పర్సన్ నే తీసుకొచ్చి అంత అందవికారంగా కుంటోండి చేసేసి చేశారంటే మీరు యూ కెన్ డూ ఎనీబడి ఎనీథింగ్. గుడ్ సాయిల్ గారు, నిజంగా ఒక మంచి పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ ఇచ్చారు ఇండస్ట్రీకి. ఇప్పుడు ఎవరైనా ఒకరు వచ్చి కథ చెప్తే జాగ్రత్తగా వింటారు కూర్చుని. ఇలాగే మనం సాయిల్ని మిస్ అయ్యాం, వీడు కూడా మిస్ అయిపోతాడేమో అని చెప్పి మీరు గౌరవం కల్పించారు మీ తర్వాత డైరెక్టర్లకి, యంగ్స్టర్స్. అంతమాట సార్. రియల్లీ స్పీకింగ్ ఇది ఇప్పుడు మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా ఎక్కడో మాట్లాడారు ఇది సినిమా అంటే అని. అంతే, ఇట్ హెస్ కాట్ ది అటెన్షన్ ఆఫ్ ద హోల్ ఇండస్ట్రీ. సో మీరు మీ సినిమా పరంగానే కాదు, ఒక మనిషిగా కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. అది మీ సక్సెస్లో ఉన్న కిక్. అంతే సార్, అంటే అదే సార్, కష్టపడ్డాడు ఆయనకి దేవుడు కొంచెం ఒక అవకాశం ఇచ్చి మన ఫ్యామిలీకి ప్లాట్ఫామ్ మీద నిలబడు, రైలు వస్తుంది. అది సార్, అది ఎండ్ ఆఫ్ ద డే సూపర్ సార్. అది వాళ్ళు నిజంగా సార్, అది మాత్రం జాతీయ గీతం సార్ అది సినిమాకి. గుడ్ సాయిల్ గారు, మీరు రాబోయే రోజుల్లో కూడా మంచి ఇలాంటి మట్టి వాసన ఉన్న కథల్ని హ్యాండిల్ చేయండి. మీదన్ను ఒక మార్కు. నిజంగా నేను ఆ షాట్, ఆ హీరో మీ ఇంటికి వచ్చి, హీరోయిన్ ఇంటికి వచ్చి ఆవేదన పూర్వకంగా కోపంగా బరస్ట్ అవుతాడు చూడండి. బరస్ట్ అయిన తర్వాత షాట్ నేను స్టేజ్ మీద కూడా చెప్పాను. అవును సార్, అవును సార్. నేను ఎర్ర గులాబీల్లో బాలచంద్ర గారి షాట్ చూశాను అలాంటిది, ఎర్ర గులాబీల సినిమాలో. మళ్ళీ అన్నాళ్ళకి ఇన్నాళ్ళకి చూశారు ఇక్కడ సార్. సో మీకు ఆ న్యాచురల్ జీనియస్ ఉంది అండ్ రియల్లీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు చాలా మంచి పెద్ద కెరీరు, మంచి కెరీరు, చాలా అందమైన కెరీర్ మీకు లభించాలి. ఖాళీ లేకుండా సినిమాకి అలా రెగ్యులర్గా నిరాఘాటంగా మీ కెరీర్ ముందుకు సాగాలని చెప్పి మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులందరి తరఫున, మా ఆఫీసు, మా సిబ్బంది అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయిల్ గారు. థ్యాంక్ యూ సార్. మీ ప్రోత్సాహం నేను మరవలేను సార్. సినిమా ఎప్పుడైతే చూసారో అప్పటికాంచి మాకు అంటే నిజంగా సార్, నేను ఆ పాల రెక్కల పిట్ట, లేత రెక్కల పిట్ట ఆడికే నాకు అసలు సార్ ఎంత మంచి మనిషి అని చెప్పి నాకు మస్తు అనిపించింది సార్. మీరు అప్పుడు అక్కడ చెప్పిర్రు, బట్ అది కాకుండా మళ్ళీ తర్వాత వీడియో చేసి పెట్టడం అనేది నాకు మామూలు విషయం కదా సార్. అది నిజం సార్. ఎప్పుడునండి ఐ లవ్ మీలాంటి యంగ్స్టర్స్, ఆ టాలెంట్, యంగ్ టాలెంట్, న్యూ థాట్, మీరు కదా సినిమా పరిశ్రమ సంపద. యు ఆర్ ది ఫార్చ్యూన్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఎక్స్టెండ్ అవ్వడానికి, కంటిన్యూ అవడానికి, ముందుకు పరిగెత్తడానికి
మీలాంటి వాళ్ళే చక్రాలు. సార్ థ్యాంక్ యూ సార్. సో దట్ షుడ్ బి దేర్ ఆల్వేస్. మీరు 100% ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు. వీఆర్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది డైరెక్టర్ సాయిల్ గారు. అంటే ఆయనకి బోస్ అని ఒక పేరు కూడా, ఇంకో పేరు కూడా ఉంది, బట్ టైటిల్స్లో వేసింది మాత్రం సాయిలు కంపటేనే. కాబట్టి అలాంటి మంచి డైరెక్టరు అన్ని కష్టాలు తట్టుకుని, అన్ని కన్నీళ్ళని ఓర్చుకుని ఇక్కడి వరకు వచ్చి ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ మనకి ఇచ్చి గుండెను పిండే సినిమాని ఇచ్చినందుకు మీ అందరి తరఫున కూడా ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.